నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నీవయ్యా, పరమవృక్షము ధరించు అంటుకట్టావే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నీవయ్యా, పరమవృక్షము ధరించు అంటుకట్టావే, యేసయ్యా నన్ను అంటుకట్టావే, యేసయ్యా నన్ను అంటుకట్టావే, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, జీవజలపు ఊటము నీవయ్యా, పగిలిపోయే తొట్టలు నీ కోరనయ్యా, జీవజలపు ఊటము నీవయ్యా, పగిలిపోయే తొట్టలు నీ కోరనయ్యా, యేసయ్యా గదిని కోరనయ్యా, యేసయ్యా గదిని కోరనయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, విపుల సకల శిల్పివి నీవయ్యా, పరిపూర్ణ మానవుని సర్వశక్తావే, విపుల సకల శిల్పివి నీవయ్యా, పరిపూర్ణ మానవుని సర్వశక్తావే, యేసయ్యా సర్వశక్తావే, యేసయ్యా సర్వశక్తావే, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను. ఆమేన్. మొదటి యోహాను మరి పత్రికలలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అలాగే ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు స్తోత్రం 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 ప్రభా. ఉదయకాలంలో నాయన మీరు మాతో ఉన్నారు. కొద్దిమంది నాయన వధువుగా ఇక్కడ ఉండి ఆ స్వరాన్ని విన్నారు నాయన. ఈ సాయంకాల సమయంలో మరలా ఇక్కడ నీ వాక్యము యొద్ద కూడుకొని
నాయన నీ స్వరం వినటానికి ఆసక్తి కలిగిన ఈ చిన్న మందను దీవించండి దేవా. చదవబడిన వాక్యము నీది నాయన. ఏ మానవుడు దాన్ని వివరించలేడు, వ్యాఖ్యానం చేయలేడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం నాయన. మా కొరకు ఈ గడియకు పంపిన వర్తమానికుని ద్వారా అనేక విషయాలు మీరు బయలుపరిచారయ్యా ప్రభా. ఈ సమయంలో మరొక్కసారి ఈ కాలమునకు సరిపోలుస్తూ నాయన ఆ అంశమును మేము కొనసాగిస్తున్నాం. దేవాభిషేకించయ్యా. మా యొక్క మాటలు వద్దు నాయన, మా పెదవులకు కాపు కాయండి. నీ మాట మా నోట తప్ప నాయన వేరొక మాట రానివద్దని నాయన ప్రార్థిస్తున్నాను. మాకంటే గొప్పవారు గనులు ఎందరో నీ పాద సన్నిధిలో నీ సేవ చేస్తూ చేసిన వారు ఉన్నారు నాయన. వారిని బట్టి నీకే స్తోత్రం నాయన. నీ వధువులో నాయన సభ్యులుగా నీ బిడ్డలందరూ నీ వద్దకు వచ్చారు. అల్పునైనా నేను కూడా నీ స్వరము వినుచు నీవు చెప్పినది నీ బిడ్డలకు బోధించుటకు నేను కూడా ఇక్కడ సిద్ధపడి ఉన్నాను. దేవా, మీరు రంగం మీదకి రండి నాయన. ఈ వాక్యమును మీరు తీసుకుని నీ బిడ్డలకు పంచమని, తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. కొంతమంది ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు నాయన, అలాగే రికార్డ్ చేయబడి ఎవరి వద్దకైతే ఈ వాక్యం వెళ్తుందో నాయన, ఒకవేళ నీ ప్రణాళికలో ఉన్న వారి వద్దకు వెళ్ళినట్లయితే తప్పకుండా వారిని పట్టుకోవటానికి సహాయం చేయండి. ఎందుకంటే ఇవి మా మాటలు కాదు నాయన, ఇది నీ మాటలు. నీ నామానికి మహిమ కలుగునట్లుగా అలాగే చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. దయచేసి కూర్చోండి. పిల్లరా, పోయిన వారం సాయంకాలం ఇది ముగించాలనుకున్నా కానీ తెలియదు. ఇంకా రికార్డ్ చేస్తున్నారు, మీరు సైలెంట్ గా ఉండాలి. రైట్, మంచిది. కాన్ఫరెన్స్ లో ఉన్న వాళ్ళు వచ్చితే ముందే రండి, తర్వాత మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మీ వాయిస్ ఇక్కడ బయటకు వస్తూ ఉంది. ఆమేన్. ఎందుకంటే మనం సమస్తమును చక్కగా ముందుకు సాగాలి. ప్రభు చిత్తమైతే త్వరలో లైవ్గా కూడా మరి వాక్యాన్ని బయటికి, అంటే అందుబాటులో లేని వారికి వారి స్థలాలకి అది వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు కొరకు చూపును దాకా. ఎందుకంటే ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల చాలా మంది ఈ కాన్ఫరెన్స్ లోకి వస్తున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మంచిది. పిల్లరా, మనం ధ్యానించిన అంశం ఏంటంటే మీలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో విషయాలు మనం చూసాం. ఆయన తన ప్రజలలో ఉండి గాలి తుఫానులను గద్దించాడు. ఏలియాలో ఉండి ఆకాశమును మూసాడు, మరలా తెరచాడు. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు తన భక్తులలో నుండి ఎన్నో కార్యాలు చేశాడు. ఆమేన్. అయితే ఈ ప్రకృతి సంబంధమైన దేవత కూడా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాయుమండల అధిపతి. బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము మీకు చూడండి. అక్కడ నీవు నాకు మ్రొక్కితే ఈ లోక అధికారాన్ని, అంటే ఏమన్నాడు తెలుసా, ఈ లోకంలో ఈ లోక రాజ్యాలు వాటి మహిమను చూపించి ఇవి నేను మీకు ఇస్తాను, నువ్వు నాకు మ్రొక్కితే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, అంటే ఆ అధికారము నాకు అప్పగించబడి ఉంది అని చెప్పాడండి. ఆమేన్. నా మాట వింటున్నారా? గట్టిగా చెప్పాలి. ఆమేన్ చెప్పాలి. కాబట్టి అంటే వాడి ద్వారా కూడా ఏదైనా పనులు జరుగుతాయంటే జరుగుతున్నాయి. తుఫాన్లు వస్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి.
విపత్తు జరిగాక చాలా మంది ఏమన్నారు తెలుసా? అలా అవ్వకుండా ఉంటే బాగుండు, ఇలా అవ్వకుండా ఉంటే బాగుండు, అదేదో చేస్తే బాగుండు, ఇదేదో చేస్తే బాగుండు, వాడు ఇటు రాకుండా ఉంటే బాగుండు, వాడు ఇటు రాకుండా ఉంటే బాగుండు. లేదండి, అపవాది వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు మనల్ని కాపాడాలి, దేవుడు మనల్ని స్వస్థపరచాలి, దేవుడు మనల్ని తన యొక్క ప్రొటెక్షన్ లో ఉంచుకోవాలి. అలా లేకపోతే చాలా కష్టం ఈ లోకంలో మనం జీవించుట. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఈ లోకాధికారి వచ్చినాడు, వానితో నాకు ఎలాంటి సంబంధము లేదన్నాడు. కాబట్టి ఈ లోకమునకు ఒక అధికారి ఉన్నాడు. ఈ అధికారములన్నీ కూడా అపవాది చేతికి అప్పగించబడిన సంగతి పలుమార్లు మనం చూసుకుంటూ వచ్చాం, దెయ్యపు శక్తి అనే దాంట్లో. అలాగే దేవుని శక్తి దాని నుండి మనల్ని ఎలా ఇడిపించిందో చూసాం. రూపాంతరపరుచు శక్తిలో మనం ఆయన పోలికలోనికి ఎలా మారుచున్నామో చూసాం. ఆమేన్. ఆ తర్వాత మనలో ఏ శక్తి మనల్ని నడిపిస్తుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆమేన్. కాబట్టి మనం లోకములో ఉన్నాము కానీ లోక సంబంధులము కాదు. అందుకనే ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వారి తండ్రి సంబంధులు అనేవాడు. ఆయన వారి తండ్రి వల్లే చేస్తున్నారు అనేవాడు. వారిని ఏమన్నాడు? లోక సంబంధులు అన్నాడు. కానీ తన ప్రజలైన వారిని, తాను ఏర్పరచుకున్న వారిని ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు దేవుని సంబంధులు అన్నాడు. దేవుని సంబంధులు అంటే వాక్య సంబంధులు. ఆమెన్ చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా మందికి ఇది అర్థం కావట్లా. మోషే మాస్టర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, ఆయన సమస్తమును నేర్చుకొని వచ్చి తన జ్ఞానము చేత తాను నేర్చుకున్న దాని ద్వారా ఏదో చేయాలనుకున్నాడండి. ఆమేన్. కాబట్టి అయితే ఏం జరిగింది? మోషే తను లోకములో నేర్చుకున్న సకల విద్యలను మరిచిపోయాక దేవుడే అతని నోట మాటగా ఉన్నాడు. అంటే మోషే పలికిన దాన్ని దేవుడు నెరవేరుస్తా వచ్చాడు. అతడు పలుకగా కప్పలు వచ్చాయి, పేలు వచ్చాయి, వడగళ్ళు వచ్చాయి, మిడతలు వచ్చాయి, ఇక చెప్పుకుంటే బోలెన్ని అద్భుతాలు. అతడు పలికితే సృష్టించబడ్డాయి. ఆమేన్. ఎందుకంటే మోషేలో ఉన్నవాడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. దేవుని స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రియులారా, చాలా మంది దేవుని కలిగి ఉన్న వారు లోకానికి వింతగా ఉంటారండి. ఎలా ఉంటారు? ఎందుకంటే మనం వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం లోక మర్యాద. 3వ రోజు 4వ రోజు అమావాస్య దినాలు తద్దినాలు ఎవరు మాట్లాడట్లా. ఇవన్నీ చెప్పినప్పుడు నేను చేయను అన్నాను అనుకో, అయ్యగారు పలానా రోజున పెళ్లి పెట్టారా ఎవరికో? అవును పలానా రోజులన్నీ మంచివే కదా, ఆ రోజు అమావాస్య అంటే అయ్యగారు అని ప్రతాప్ చెప్పాడు అనుకో, ఆమెనంటాను నేను. అమావాస్య అయితే ఏంటి, పౌర్ణమి అయితే ఏంటి? ఆమె మీరేంటి వింతగా ఉన్నారు, అమావాస్య రోజు చేస్తావా? మాలో ఉన్నవాడు సృష్టికర్త, ఆయన అన్నిటినీ సృష్టించాడు. మాలో ఉంటే ఏ అమావాస్య లేదు, ఏ చేతబడి లేదు, ఏ చిల్లంగిదనం లేదు, ఏ జాతకాలు లేవు, ఏ సూచనలు లేవు, ఏ నక్షత్ర సూచనలు అవసరం లేదు మాకు. ఆమె మాలో ఉన్నవాడు కనుక చెప్పినట్లయితే మనం అక్కడే ఉంటాము. ఆమె ఆమె ఆమె. కాబట్టి పిల్లరా, వారు సృష్టికర్త యొక్క పిల్లలు. సరాసరి సృష్టికర్తే వారిలో ఉన్నాడు. ఈ కాలపు వర్తమానికిలో ఆ క్రూరమైన జంతువుతో మాట్లాడితే అది లోబడింది. ఆయన ఉడతలు కావాలని అడిగితే అక్కడ ఏమి లేవు, కానీ అవి కలిగాయి. ఒక వ్యక్తి దేవుని మూలంగా పలికినప్పుడు అదేమవుతుంది? కలిగింది. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను నేను, వాతావరణం కంటే దేవుడు గొప్పవాడు, తుఫాను కంటే దేవుడు గొప్పవాడు.
ఆ తుఫాన్లు, గాలి తుఫాన్లు ఆయన గర్తించగా అది నిమ్మలమైంది. ఇప్పుడు కూడా జరుగుద్దా? ఇందాక అదే చదివించాను, హెబ్రీ 13:8. యోసేపు, మంచి పేరు యోసేపు అంటే, ఫలించేడు కొమ్మ. యోసేపు యేసుక్రీస్తు యొక్క జీవితం యోసేపులో జరిగింది. ఆమేన్. ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీలో ఉన్నవాడు లోకాధికారే, వాడు యేసు ప్రభునే నాకు మొక్కితే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఇస్తానన్నటువంటి ఒక మరి చూస్తే మనం చూడండి, లోకమంతా తన స్వాధీనంలో పెట్టుకొని పడవేయాలని చూశాడు. ఆదామును పడవేసినట్టుగా యేసయ్యను పడవేయాలని చూశాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఈరోజు వాక్య సంబంధులమైతే అపవాది మనల్ని మోసగించాలని, లోక మర్యాదలోకి లాగాలని వాడు చూసినా హల్లెలూయా మనం పడం. ఎందుకనంటే మనలో వాక్య సంబంధమైన క్రియ ఉన్నది. ఆమె చెప్తారా? ఈరోజు మన బోధ మన జీవితంలో నుండి కనబడాలండి. హల్లెలూయా. చాలా మంది బోధించడానికి లేకపోతే ఇతరులకు ఏదో చెప్పడానికి పని కట్టుకొని యూట్యూబ్ లో కూర్చున్నారు. మీకు విషయం తెలుసా? ఉదయం రికార్డ్ చేయాల, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న దానికంటే అన్ రికార్డ్ లో ఉన్నది ఇంకా ఎక్కువగా దేవుడు మాట్లాడాడు. అసలు టైం కంటే మిగతా సమయం ఇంకా అద్భుతంగా ఉదయం దేవుడు మాట్లాడాడు. అది మన ఆత్మలకు ఎంతో తృప్తినిచ్చింది. ఆమె మనకున్న అనేక అనుమానాలకు జవాబిచ్చింది. ఈరోజు ఎవడో చూడాలని, ఎవడో వినాలని, ఎవరో ఏదో చేయాలని ప్రజలు ప్రయాసపడుతున్నారు. పాపులారిటీ కోసం ప్రజలు ప్రయాసపడుతున్నారు. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలు ప్రయాసపడుతున్నారు. దేవుని నామానికి రావలసినటువంటి మహిమ కాకుండా వారికే మహిమ రావాలని ప్రజలు ప్రయాసపడుతున్నారు. మీకు విషయం తెలుసా? ఈ ప్రయాసపడే వాళ్ళందరూ కూడా దేవునికి పెట్టుబడులు పెట్టరు. వాళ్ళు దేవుని పేరు చెప్పి వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. అట్టి వారిలో దేవుడు పనిచేయడు, దెయ్యం పనిచేస్తుంది. నా మాట అర్థం చేసుకోవాలి. మీరు మోసపూరితముగా మనం సేవ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అయితే ఈ యూట్యూబ్ లో జనాలకు పాపులారిటీ కోసం ఏదేదో హడావిడి హంగామాలు చేస్తున్నారు. మన ప్రయాస ఎలా ఉందని అంటే, ఏ విధము చేతనైనా వాక్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అయ్యా అందరు చెప్పే అదే బైబిల్, అందరు చెప్పే అదే విధానం, అందరు చెప్పే అదే కాదు. నో, ఇది అన్యజనులకు మరుగుగా ఉండి దేవుని ప్రజలైనటువంటి వధువుకు మాత్రమే ఉపయోగపడేటటువంటి వర్తమానము. ఇక్కడ గిమ్మిక్కులు చేసేది ఏం లేదు. ఇప్పుడు ప్రతాపం తీసుకొచ్చి 3 సార్లు టచ్ అని పడేసి, ఆ మూల పడేసి మళ్ళీ లేపితే వీడియో తీరా సన్ని అంటే చిన్న సన్ని ఇలాగ కెమెరా పట్టుకుని అలా తిప్పి పడేయటం లేపటం నథింగ్. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడు, డబుల్ వర్క్ ఎందుకు, పడేయటం ఎందుకు, మళ్ళీ లేపటం ఎందుకు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వాక్యం నీలోకి వెళ్తే నువ్వు పరిపూర్ణంగా మారుతావండి. దేవుని స్తోత్రం. అద్భుతాలు లేవని నేను చెప్పట్లా, స్వస్థతలు లేవని నేను చెప్పట్లా, సూచక క్రియలు దేవుడు చేయడని నేను చెప్పట్లా. కుంటివారు, గుడ్డివారు, మోగవారు అందరూ లేస్తారు. దేవుని యొక్క శక్తి ఏది కూడా నిలవదు. ప్రతి బలహీనత నుండి వారు విడుదల పొందుతారని నేను కూడా చెప్తున్నా. కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రభువుతో కూడా ఉండాలండి. నా మాట ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ ఉండాలి? కానీ ఈరోజు ప్రజలకు కనబడవాలని నువ్వేదైనా ప్రయత్నం చేసావనుకో, నువ్వు గొప్పవాడు అని అనిపించుకున్నావు అనుకో, దేవుడు గొప్ప కార్యాలు నీ దగ్గర చేయడు. ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త సామాన్యతలో తన్ను తాను బయలుపరుచుకుని దేవుడు అని బోధించాడు. ఆయన అంటే సామాన్యతలోనే ఆయన తన కార్యాలు చూపిస్తాడండి.
హడావిడి హంగామాలలో ఆయన లేడు. అయితే ఈరోజు మన వాళ్ళందరూ చేసేది ఏంటంటే, వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటే వాళ్ళలో ఉన్నవాడు ఎవడో కనపడిపోతున్నాడు. మీరు దయచేసి గమనించాలి, బైబిల్ చెప్తుంది తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఆమె చెప్తారా? ఆమె చెప్తారా? కాబట్టి సృష్టికర్త సృష్టించబడినటువంటి ఆ అంటే పురుగు వంటి ఆ మానవుల పాదాలు ఆయన కడగటానికి తాను వంగిపోయాడంటే ప్రపంచం అంతా కూడా, సకల సృష్టి కూడా వంగిపోయిందండి. అంటే ఎంతగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎక్కడ గర్వం ఉంటుందో, ఎక్కడ హెచ్చింపు ఉంటుందో, ఎక్కడ సామాన్యతలో కాక తమ్ముని ఏదో గొప్పగా చూపించుకునే ప్రయాసం పడతారో, డెఫినెట్ గా నేను సవాల్ చేసి చెప్తున్నా, అక్కడ దెయ్యం ఉంటుంది కానీ దేవుడు ఉండడు. దేవుడు సామాన్యతలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయ్యారు మీరు కోట్ ఉంది కదా, వేసుకోవచ్చు కదా, గోడకు తగిలి వదిలేశారని అంటే దానికి అవసరం ఉంటేనే వేసుకోవాలా. కాబట్టి అయ్యారు మీరు పలానా షూ ఎందుకు వేసుకోవట్లేదు? వేసుకోవాలి, అవసరమైతే వేసుకో. నేను కనపడాల్సింది అలా కాదు, నేను కనపడాల్సింది, నేను ప్రదర్శించాల్సింది వాక్యాన్ని. ఇక్కడ ఆ సృష్టికర్తని రంగం మీదకి తీసుకురావాలి, దేవుని వాక్యాన్ని రంగం మీదకి తీసుకురావాలి. వాక్యము ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో మీరు పొందుకోవాలి. ఆమె మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో లోకానికి అర్థం కావాలి. నువ్వెంత మంచి డ్రెస్ వేసుకున్నావు, నథింగ్. నువ్వెంత మంచి కారులో వచ్చావో, నథింగ్. అప్పుడప్పుడు మన ప్రతాప్ డొక్క ఆటోలో వెళ్తా ఉంటాను. నేను ఊగుతున్నానో ఆటో ఊగుతున్నదో అర్థం కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందాక గేర్లు మారుతా ఉంటే ఆ ప్రతాప్ యొక్క బండి కటకట కిటకిట అంటుంది. నాకు చాలా సంతోషం అది, ఎందుకంటే వాడికి అలవాటు పడ్డాం. దేవునికి స్తోత్రం. దీన స్థితిలో ఉండనెరుగుతున్నాం, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుతున్నాం. చాలా మంది అంటారు ఆశీర్వాదంగా ఉండాలి, మనం గొప్పవారిగా ఉండాలి. కాదంట్లా. ఏ గొప్ప? ఈ గొప్పతనం వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? మనలో ఉన్న క్రీస్తు ఒక వ్యాధిగ్రస్తుని స్వస్థపరచకపోతే ఎందుకు నీకు దేవుడు? నేనంటాను, కనీసం ఒక బలహీనుడు బాగుపడకపోతే, కనీసం ఒక వ్యాధిగ్రస్తుడు స్వస్థతను వదలకపోతే నీకు ర్యాప్చర్ స్పిరిట్ ఎలా వస్తుంది? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ వర్తమానంలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవారు ఎక్కువ మంది అయిపోయారు. మాట్లాడితే బ్రదర్ బ్రెన్హామ్, బ్రదర్ బ్రెన్హామ్, ఎస్ బ్రదర్ బ్రెన్హామ్, ఆయన చేసి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? నేను చేయు క్రియలు నా యందు ఏ మ్యాన్ విశ్వాసం ఉంచిన వాడు కూడా చేస్తాడు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రవక్త మిగిల్చి వెళ్ళిపోయిన వాటిని ఈరోజు వధువు చేయాలి. వధువు అంటే 5 రకాల పరిచర్యల్లో ఉన్నవారు చెట్టు పేరు చెప్పుకొని, ఓ ఆయన వచ్చాడంటే మామూలుగా ఉండదు, ఆయన అప్పుడు మామూలు కార్యాలు చేయలేదు, అవి చేయలేదు, ఈ చేయలేదు అని చెప్పుకుంటే నథింగ్. దేవుడు ఒక వ్యక్తితోనే అంతము కాడు, పరిశుద్ధాత్మగా ఈ రోజు కూడా ఆయన మన మధ్య ఉన్నాడు. దాన్ని రూఢిగా నమ్మాను, రూఢిగా నేను బోధిస్తున్నాను. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడిలో ఉన్నవాడు సృష్టి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకాధికారి ఉన్నాడు. నువ్వు వాడిని చేర్చుకున్నావు అనుకో, నువ్వు లోకాధికారాన్ని బట్టి కొద్ది కాలం ఇక్కడ హడావిడి హంగామా చేస్తావు, అధికారం చేస్తావు. ఒకరోజు ఈ లోక అధికారములన్నీ కొట్టివేయబడతాయి. ఆ రోజు నీకు నిలువ చోటు ఉండదు. ఆమేన్. నా మాట అర్థం కావట్లేదా? కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు జ్ఞానాన్ని బోధించడానికి గొప్ప వాళ్ళని ఎలా వచ్చిందంటే, విమెన్, వెల్త్ అండ్ పాపులారిటీ, స్త్రీ, ధనము, పేరు ప్రఖ్యాతులు. నా మాట విన్నారా?
ఇవి ప్రధానమైన ఎదురు పోరాటాలండి. అవన్నీ ఈరోజు మొదటి రెండు విషయాల్లో నా మాట విన్నారా? ఫ్లైట్ మోడ్ పెట్టారా? కామెడీ పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఆల్రైట్, వీళ్ళు మొదటి రెండు విషయాల్లో ఒకవేళ స్థిరంగా ఉండొచ్చు, కానీ పాపులారిటీ విషయం వచ్చేటప్పటికి ఎగబాగుతున్నారండి. దేనికోసం? పేరు ప్రఖ్యాతుల కోసం. ఏం చేస్తున్నారు? ఒక ఆయన అన్నాడు, నా ఫోన్ చేసి, నువ్వు పలానా ఆయన గ్రూప్ కదా అన్నాడండి. నువ్వు ఆయన గ్రూప్ అంటగా అన్నాడు. అవునండి అన్నాను. ఎవరు ఆయన అన్నాను. నేనే. పలాని పేరు చెప్పాడు. కాదు, నేను యేసు క్రీస్తునందు ఆయనకు చెందిన వాడిని, నేను ఆయన గ్రూప్. వారు కూడా అందులో ఉన్నట్లయితే వారు నా సహోదరులు. ఒక సహోదరులుగా సేవకులు నేను గౌరవిస్తాను, ఒక సహోదరులుగా సేవకులు నేను ప్రేమిస్తాను, ఒక సహోదరులుగా సేవకులు నేను ఆహ్వానిస్తాను. నాకే గ్రూప్ లేదు, నాకు ఒకటే గ్రూప్, యేసయ్య గ్రూప్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు సంఘంలోనికి వాక్యం కాదు కావాల్సింది. నా మాట జాగ్రత్తగా వినాలా. పెద్ద సేవకులు అంటారు, ఆయన తన గొప్పతనం గురించి చెప్పుకుంటాడు. అక్కడికి వచ్చి, నేను మొన్న అమెరికా వెళ్ళేటప్పుడు, నేను మొన్న రష్యా వెళ్ళేటప్పుడు, నేను మొన్న డర్బన్ వెళ్ళేటప్పుడు, నేను ఫలానా దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఓరు నాయన యేసయ్య, నువ్వు కాదయ్యా, యేసయ్య ఏం చేశాడు చెప్పు నాకు. నువ్వు డర్బన్ వెళ్తే నాకేంటి, నువ్వు ఆఫ్రికా వెళ్తే నాకేంటి, నువ్వు అమెరికా వెళ్తే నాకేంటి, నువ్వు ఐరోపా వెళ్తే నాకేంటి, నువ్వు కెనడా వెళ్తే నాకేంటి, నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగితే నాకేంటి. యేసు క్రీస్తుని నువ్వు ఏ విధంగా వారి యొద్దకు తీసుకెళ్ళావు, అది నాకు కావాలి. నువ్వు సూట్ అయితే నాకేంటి, బూట్ అయితే నాకేంటి, నువ్వు స్పెషలిస్ట్ డాక్టర్ అయితే నాకేంటి, యాక్టర్ అయితే నాకేంటి. నీలో ఉన్నవాడు ఎవరో నాకు చెప్పు, అది చాలు. నీలో ఉన్నది క్రీస్తు అయితే ఆయన సామాన్యతలో ఉంటాడు. ఆమేన్. నా మాట వినబడుతుందా? నీలో ఉన్నది యేసయ్య అయితే నీవు సామాన్యతలో ఉంటావు. ఆయన ఎలా ఉన్నాడు నువ్వు అలా ఉంటావు. ఆమేన్. పేరుకి యేసయ్య సేవకులమని మనం చెప్పుకున్నా. ఆమేన్. నీలో ఇంకొకడు కనబడుతున్నాడు, లోకానికి ఇంకొకటి కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే కార్యాలు పోయి లోక మర్యాద చొప్పున. నేను అంటాను, ఎప్పుడో చెప్తాలేండి, ఒక వాక్యం ఉంది, ప్రవక్త చెప్పిందే, నాది కాదు. గూటి పక్షులు, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుద్ది. ఎవడన్నాడండి సంఘ శాఖల క్రియలు వర్తమానంలో లేవని? ఒకనొకడు పొగుడుకోవటాలు, ఒకనొకడు గణపరుచుకోవడాలు. నువ్వు వాక్యమును బట్టి ఒకరికంటే ఒకరు గొప్పవారిని ఎంచుకో, నేను కాదంట్లా. ప్రజల ఎదుట ఏదో చూపించుకోవడానికి వెళ్ళి ఏదో అయిపోవద్దు, చివరికి సాతానులాగా మారిపోతావు. జాగ్రత్త. నెబుకద్నెజరు తను తాను గొప్పవాడిని ఊహించుకోవడం చేత దేవుడు గడ్డి మేపించాడు. ఈరోజు గర్వపు ఆత్మ వర్తమానంలో ఉన్నది. దేని బట్టి అతిశయం? యేసుని బట్టేనా? నో, కానే కాదు. యేసయ్యను బట్టి కాదు. ఆ రోజు అపోస్తలులు ఏమన్నారు తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు గానీ మాకు కలిగినదే మేము మీకు ఇచ్చిస్తున్నాం. ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు నామమున లెమ్మలుగానే వాడు దిగ్గున లేచాడు. ఈరోజు అలాంటి సీన్ ఏం లేదు. ఎందుకనంటే ముందే చెప్పాడు బైబిల్లో. అపోస్తుడైన పౌలు గారు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? అంత్య దినాల్లో పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని వారు ఆశ్రయించరంట. నా మాట విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి భక్తి గల వారి వలె ఉన్నా దాని శక్తిని ఎరగిన వారు ఎందరో ఇప్పుడు రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు అనే పేరు పెట్టుకోలేదు కానీ బిల్డప్ మాత్రం అదే. మీకు ఒక సంగతి చెప్తున్నా,
ఈరోజు వర్తమానంలో పెద్ద సేవకులు అనే వారికి కూడా బాడీ గార్డ్స్ ఉన్నారండి. ఎవరున్నారు? దాన్ని వాళ్ళని ఏమంటారండి? బౌన్సర్స్. ఎవరున్నారు? నా వెనకాల ప్రతాపం తీసుకెళ్ళాను అనుకో, బౌన్సర్ అనుకుంటారు. కాబట్టి పిల్లరా, అవసరంలా మనలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అపోస్తలులు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, ఆమేన్, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో లెమ్మనగానే అతడు లేచి నిలబడ్డాడు. ఈరోజు వర్తమానపు జ్ఞానాన్ని వర్తమాన ప్రకారం జీవించని వారు తెగ బోధిస్తున్నారు, జ్ఞానమును బోధిస్తున్నారు. వారు స్వంత జ్ఞానమును బోధించి దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు ఏమవుతుంది? రెవల్యూషన్ వచ్చేస్తుంది, సొంత రెవల్యూషన్. ఏ రెవల్యూషన్? లేఖనంతో సరిపోలేదు ఆ రెవల్యూషన్, వర్తమానంతో సరిపోలేదు ఆ రెవల్యూషన్. అది ప్రయోగింపబడితే దేవుని ఎదుట నిలవలేదు ఆ రెవల్యూషన్. నా మాట అర్థం కావట్లేదు మీకు? నిలబడుతుందా? నిలబడితే దేవుని శక్తిని చూడాలి. అక్కడ నిలబడితే ఏం చూడాలి? అక్కడ నిలబడితే ఏం చూడాలి? దేవుని యొక్క పవర్ అక్కడ కనపడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పైకి భక్తి గల వారి వల్లే తమ గొప్పతనాలు తీసుకుంటున్నారు, చూపిస్తా ఉన్నారు. ప్రవక్త అనేవాడు, డూ యూ ఫియర్ క్యాన్సర్? ఒక వ్యక్తికి క్యాన్సర్ రాగానే గడగడ వణికిపోతున్నారు వీళ్ళు. కానీ పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, నువ్వెందుకు క్యాన్సర్ కోసం భయపడుతున్నావు? మీలో ఉన్నవాడు క్యాన్సర్ కంటే గొప్పవాడు. ఇంకా చెప్పొచ్చా? మరణము కంటే గొప్పవాడు ఆయన. మరణము యొక్క బలము గల వారి యొక్క ముళ్ళును విరిచిన వాడు ఆయన. ఆమేన్. నువ్వెందుకు భయపడుతున్నావు? మధ్యాహ్నం చెప్పాను నేను. వై ఆర్ యు క్రై? నువ్వెందుకు ఏడుస్తున్నావు? యు స్పీక్. నువ్వు పలికితే జరుగుద్ది. యేసు ప్రభువు అన్నాడు, నేను మీ యందున్న ఎడల మీరు నా యందున్న ఎడల మీకేది ఇష్టమనేయండి. ఆమేన్ అని దేవుడు మనకు ప్రామిస్ ఇచ్చాడు కదా. అయితే మనం వాక్యాన్ని చెప్తున్నాం, వాక్యాన్ని పలుకుతున్నాం, వాక్యంతో ఏదేదో చేస్తున్నాం, వాక్యంతో ప్రయోగాలు చేస్తున్నాం, అదంటున్నాం, ఇదంటున్నాం, అక్కడ ఎగురుతున్నాం, ఇక్కడ ఎగురుతున్నాం. కార్యరంగంలోకి వచ్చేటప్పటికి నువ్వు సున్నా. కార్యరంగంలోకి వచ్చేలోకి ఎవరైనా నన్ను ఒక మీటింగ్ లో గణపరిచారనుకో, రెండోసారి ఆ మీటింగ్కి వెళ్ళను నేను. ఎందుకో తెలుసా? గణపరచబడవలసింది ఎవరు? చెప్పాలి ఎవరు? ఇక్కడ మనమే పొగుడుకోవడానికి రాలా. చాలా మంది దైవ సేవకులు, నా ప్రియ మిత్రులు, అయ్యగారు మీరు పలానా చోట్లకి రావట్లేదు, అక్కడికి రావట్లేదు, ఇక్కడ రావట్లేదు అంటే వెళ్ళకూడదని కాదు. అక్కడ ఏదో ఒక VIP లా కనబడటం నాకు ఇష్టం ఉండదు. రోజు స్టేజ్ ఎక్కించి ఒకరోజు వాళ్ళు బిజీలో ఉండి నన్ను ఒకరోజు పిలవలేదని ఆటోమేటిక్గా నాలో ఏమవుతుంది? మత్సరం. అరే నన్ను పిలవట్లేదు, జుట్టు మెరిసిపోయిన పాస్టర్ నేను, పలానా గొప్ప ఆధిక్యత నాకుంది, అది ఉంది, ఇది ఉంది, అలివిగాని మత్సరం వచ్చేది. ఇదంతా ఎందుకు? నేనన్నాను మా సోదరులతో, దైవ సేవకులతో, అయ్యా దేవుడు నాకు ఇచ్చినది ఏదో, నియమం ఏదో అలాగే వెళ్తున్నాను. ఎక్కడైతే సువార్త అందలేదో, మధ్యాహ్నం కూడా ఒక దైవ సేవకులు చేశారు నాకు, ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే ఈ గడియ వర్తమానం లేదో, అది చిన్న మంది అయినా పర్వాలేదు, కొద్ది మంది అయినా పర్వాలేదు, వారికి ఈ వాక్యాన్ని అందించట నాకు ఘనమైన కార్యం. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన జనాలు, విస్తారమైన ఆర్భాటం, విస్తారమైన హంగామా నాకు లేదు, అని ఒకటి ఉంది. దేవుడు ఏదైతే చెప్పాడో దానికోసం పోరాడతాం. అది వారి కంటికి కనిపించకపోయినా పర్వాలేదు, వినిపించకపోయినా పర్వాలేదు, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దిశగా కదులుతున్నాను. ఆమేన్. మనలో ఉన్నవాడు ఆయన మనలో ఉంటే ఇంకొకరిలాగా నేను ఎందుకు చేయాలి? అనుకరణ ఎందుకు చేయాలి? విలియం బ్రెన్హామ్ గారిని దేవుడు వాడుకున్నాడు, ఆయన ద్వారా వర్తమానం వచ్చింది. వర్తమాన ఫలం అయితే ఆ టేస్ట్ మనలో ఉన్నాడు అంతే. ఇప్పుడు ఆయన్నే వాడుకున్నాడు అనుకో, ఇప్పుడు దాకా ఆయన్నే ఉంచుతాడు. నువ్వు నాతో ఏం పని?
అదే దేవుడు నిన్ను వాడుకున్నప్పుడు నీలో నుండి ఆయన ఏమి చేస్తాడు అది చేయని నువ్వే ఆయనకి చెప్పాక అటు వద్దులే ప్రభు ఇట చేయి, ఇటు వద్దులే ప్రభు అట్ట చేయి, ఆ ఊరు వద్దులే ప్రభు ఈ ఊరు వెళ్దాం. నువ్వెవడవయ్యా చెప్పడానికి దేవునికి? హూ ఆర్ యు? దేవుడు నిన్ను ఎక్కడికి పంపుతున్నాడు? నోరు మూసుకొని వెళ్ళు. నువ్వు లోబడితే మనకి ఇష్టమైన చోట్లకి ఆయన పంపుతాడు, ఇష్టం కాని చోట్లకు కూడా వెళ్ళమంటాడు. విన్నారా? కారు కొనాలంటే ఎమ్మడే కొంటానండి, కానీ దేవుని గ్రీన్ సిగ్నల్ రావాలి నాకు. మాట్లాడితే ప్రతాప్ అంటాడు, అయ్యగారు కారు సంగతి ఏమైందంటే, ఇప్పుడు కారు కాదు నాకు ముఖ్యం, దేవుని మాట ముఖ్యం. ఇప్పుడు ఒక మాట వచ్చింది, ఆ మాట చేసానా లేదా? ముందు ఆయన ఏం చెప్పాడో అది చేసుకుంటే వెళ్తున్నాను నేను. పరిచర్య పెరుగుతున్నది, ఓకే. కారు అవసరత ఉన్నది, ఓకే, ఇవ్వాల్సిందే. అప్పు చేసి పప్పు కూడా అవసరం. అప్పు చేసి పప్పు అయ్యాం మనం. ఏమయ్యా? అదే కదా. కాబట్టి వద్దు. దేవుడు ఒక మాట సెలవిస్తే అది ఎలా ఉంటుంది? ఆమేన్ అన్నట్టుగా ఉంటుంది. ఆమేన్ అన్నట్టుగా ఉంటుంది. మొన్న షేవింగ్ చేయించుకోవడానికి ఒక బార్బర్ షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, సార్ మీరు అస్సలు రంగు వేయలేదా అని అడిగాడు. నేను ఎప్పుడు వేయలేదయ్యా, నాకు తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు శరత్, ఎప్పుడు రంగు వేయలేదా? వేయలేదు. అలవాటు లేదా? లేదు. ఒకవేళ ఎప్పుడైనా మీరు రంగు వేసుకుంటే ఇన్ఫెక్షన్ అయిందా? అవ్వలేదు. అసలు ఎప్పుడు వాడలేదా? వాడలేదు. చూస్తే ఎలా కనిపిస్తుంది? ఎప్పుడు వేసినట్టు లేదు. మీదే ఊరు అన్నాడు. కైకలూరు అన్న. కైకలూరు కాదన్నాడు. కైకలూరు కాకపోతే ఆకువీడు అన్నా. ఆకువీడు కూడా కాదన్నాడు. ఎందుకయ్యా అని అంటే, ఆకువీడులోను కైకలూరులోనూ నాకు తెలుసండి, ఇంత తెల్లింటికి వస్తే వెంటనే వేసేస్తారట ఒక్క ఇంటికి. అంటే ప్రతి ఒక్కడు మనల్ని పరిశీలిస్తున్నాడా లేదా? సెకండ్ ఆయన ఏమన్నాడంటే, నేను బయటకు రాగానే కొంతమంది వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ ప్రైజ్ లాడ్ అయ్యారు అన్నాడు. ఈ క్యాండిడేట్ని అడిగాడంట ఆయన ఎవరని. వాళ్ళు మీరు సింపుల్ గా వచ్చేసారు, సింపుల్ గా ఉన్నారని అంటే, వాళ్ళు కూడా క్రిస్టియన్స్ పాస్టర్ గారు వస్తారంట. పాస్టర్ గారు అలా రారని మీరు సింపుల్ గా వచ్చేస్తున్నారు, ఇద్దరు బాడీ గార్డులు వేసుకొని వస్తారంట. అయ్యగారికి ఇలా చేయి, అయ్యగారికి అటు తిప్పు, ఈ గారికి అయ్యగారికి ఇలా చేయి, ఈ రంగు అట్లేపు ఇట్లేపు. ఇప్పుడు నాకు దగ్గరగా ఉందని ఏసీ సెలూన్కి వెళ్ళాం. ఏసీ సెలూన్ అంటే బిల్లు కూడా ఏసీ లాగానే ఉంటుంది కదా. కాబట్టి అక్కడికి ఎవరు వస్తారంటే పాస్టర్స్ వస్తారని నాకు తెలియదు. నేను వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను, నేను సామాన్యతలో వెళ్ళాను. పాస్టర్ల గురించి ఎవడో చెప్పవసరలా, బార్బర్లు చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పేస్తున్నారండి మన సోదరులు. ఆమె అదే నువ్వు ఎలాంటివాడు ఓ పక్కనోడు చెప్పాల్సిన వాళ్ళే అందరు గమనిస్తున్నారు. మనలో ఉన్నవాడు ఎవరో తెలుసున్నారు. అయితే మీరు పాస్టర్ అయితే మీరు వేయొచ్చు కదా అంటే, ఎందుకు అన్న, పెద్ద పెద్ద పాస్టర్లు వేస్తున్నారు సార్ ఇక్కడ, నేనేను. అప్పుడు నీకేం చెప్పాడు ఆయన? నీకే కలర్ వేయద్దు అన్నాడు. బుద్ధి లేనాడు, కలర్ వేయొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా తెలుస్తున్నాం మనం? నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే, అయ్యా మీరు పాస్టరా అంటారు. అంటే నేను పాస్టర్ లాగానే కనపడను, రఫ్గా కనపడతాను. అంటే నేను కనపడకూడదు, ప్రదర్శన మనం చేసుకోకూడదని నేను చాలా సింపుల్ గా నా పని ఏదో నేను చూసుకుంటూ కూర్చుంటానండి. ఏమన్నా వచ్చిందనుకో, టీ వస్తే టీ తాగుతా, బిస్కెట్ అయితే తింటా, స్వీట్ కాదు హాట్. కాబట్టి పిల్లరా ఏదో చేస్తా ఉంటా. రైల్లో ప్రయాణం చేసే ప్రజలు ఎలాగైతే ఉంటారో నేను అలాగే ఉంటా. బిల్డప్ బైబిల్ తీసుకొని రైల్లో చదవటం అదేనా, లేకపోతే వాక్యాలు చెవులో పెట్టుకొని ఏనో సార్ సామాన్యంగా ఉంటాను నేను. సామాన్య ప్రయాణికుడు ఎలా ప్రయాణం చేస్తాను అలాగే ఉంటాను. ఒకడు కూర్చుంటాడు, ఏంటి సార్ ఏ ఊరి మీది అంటాడు. మా ఊరే అంటాను నేను. సరే ఏ ఊరంటే మా ఊరే. కాబట్టి పిల్లరా మీ మాట చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా లాగా ఉంది, మనిషి చూస్తే చెన్నై లాగా ఉన్నామని అక్కడ దాకా తెలుగు మాట్లాడుకుంటూ వచ్చి చెన్నైలో దగ్గరనే తమిళ మాట్లాడుతున్నారు.
ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ బేసిన్ బ్రిడ్జ్ కట్టేయాలంటే ఎన్నది పీస్. ఓరే తెలుగుడా, నువ్వు తమిళనాడు రాగానే ఎంత ఇది చేసావు. ఒక్కొక్క మనిషి యొక్క తత్వాలన్నీ చూస్తా వస్తాం మనం. విన్నారా? అప్పటికప్పుడు తమిళ్ తీసి మాట్లాడుతా ఉన్నారు దాంట్లో. విన్నారా ప్రియులారా? సామాన్యులుగానే వెళ్తా వాళ్ళందరూ మనం పరిశీలన చేస్తా ఉంటారు. వాట్ ఈస్ వాట్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ. విన్నారా? వాక్య సంబంధి లోకానికి వింతగా కనపడతాడు. నేను ఆ షాపుకి బయటకు వెళ్ళిపోతా ఉంటా కదా, బస్సుకి వెళ్ళిపోతా ఉంటా, ఒకసారి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతా ఉంటే మన విశ్వాసులు ఎవరు ఉన్నారంటే, అయ్యగారు ఒక్కడనే పంపుతున్నావు ఏంటంటే, నాలో ఉన్నవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక్కడనే వెళ్తాను, నో ప్రాబ్లం. మన వాళ్ళు అడుగుతారు, ఒక్కడనే పంపుతున్నావు ఏంటి అయ్యగారు, వెనకాలెళ్ళు తోక. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి పిల్లరా, ఈ క్రీస్తు విరోధులు, లోక సంబంధులు వారి తండ్రి వలె ప్రవర్తిస్తుంటే, దేవుని పిల్లలమైన మనము వాక్య సంబంధమైతే మన జీవితము వాక్యానుసారముగా ఉండాలి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రకృతి సంబంధమైన దేవత గెరాస్, మార్కు సువార్త 5వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, గెరాసేనీల దేశానికి ఈ శిష్యులు బయలుదేరారు ప్రభుతో కూడా. అక్కడ ఉన్న దెయ్యాలు ఏం చేసి తుఫాను రప్పించినాయండి. ఇక్కడ వారు అంటున్నారు, అయ్యా మనం చనిపోతున్నాం, మన పని అయిపోయింది, తుఫాన్లో చిక్కుకున్నాం. యేసు ప్రభు లేచి గాలిని తుఫాన్ని గద్దించాడు. అది ఎందువలన వచ్చిందో ఆయనకు బాగా తెలుసు. ఒక వ్యక్తి అక్కడ విడుదల పొందుతున్నాడు, అది వచ్చి ఇక్కడ అటాక్ చేస్తా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో నా పరిచర్యలో జరిగాయి. నేను పలానా చోటకి ఈరోజు పలానా వ్యక్తి వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, పలానా వ్యక్తి పలానా వ్యాధిలో ఉన్నాడు అనగానే వెళ్తా ఉండగానే ఏదో ఒక రూపంలో అటాక్ చేయడానికి అవి చూసే. ఆమె చాలా మంది అనేవాళ్ళు, అయ్యా ఈరోజు కలిసి వచ్చినట్లేదు, రేపు వద్దాం అని. లేదు లేదు, దేవుడు వెళ్ళమన్నాడు. ఆమె దేవుడు వెళ్ళమంటే కలిసి వచ్చేదేంటి, దేవుడు చెప్పాడు అంతే. కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆగిపోవాల్సిన పని లేదు. ఆయన సాగిపోవడి అంటే ఆగిపోవాలా? ఎవరు మాట్లాడలే. ఆయన ఏమన్నాడు? సాగిపోవడి అన్నాడు. సాగిపోవడి అని ఆయన చెప్పినప్పుడు మనం ఎందుకు ఆగాలి? అయ్యారు ఏదైనా అవుతుందేమో, ఏమవదు. ఆయన ఏమన్నాడు? సాగిపోవడి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సాగిపోవడి అని చెప్పినప్పుడు మనం సాగిపోవడమే. ఆమేన్. చాలాసార్లు నాతో కూడా వచ్చే వాళ్ళు కూడా భయపడ్డారు. ఎలా భయపడ్డారు తెలుసా? అయ్యా అక్కడికి వెళ్తే అలా ఉన్నది, ఇలా ఉన్నది. నాతోటి ఉన్నటువంటి సేవకులు కూడా కంగారు పడతా ఉంటారండి. నా మాట విన్నారా? ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా దేవుడు గనుక సెలవిస్తే, దేవుడు గనుక వెళ్ళమంటే దేనికి నేను భయపడను. దేవుడు పలాంటి తీసుకోమంటే నేను దేనికి భయపడినట్టు. వెనకాల ఉన్నాయా లేవా నేను చూడను. ఎందుకంటే ఆయన చెప్పాడంటే ఆయన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, నీలో ఎవరున్నారో నీ మాట యొక్క అధికారాన్ని బట్టి అది జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ స్నేహితుడిని అడిగితే నువ్వు ఎలాంటోడవో తెలిసిపోతాడు. ఈ సంఘం నుంచి మీరు బయటకు వెళ్తే నేను ఎలాంటోడో తెలిసిపోద్ది. అర్థం కాలేదా మీకు? నేను సరిగా బోధిస్తున్నానో లేదో మీ ప్రవర్తన వల్ల అర్థమైపోద్ది. ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. నా మాట అర్థం కావట్లేదు మీరు? అయితే మీలో ఉన్న వాడి గొప్పదనం ఏంటి అని అడుగుతున్నా నేను. మీలో ఉన్న వాక్య శక్తి యొక్క గొప్పదనం ఏంటి? ఆమె మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఒక వ్యక్తిలో ఒక సినిమా యాక్టర్ని అనుకరించేవాడు ఉన్నాడు అనుకో, వాడు నడక, తీరు, వ్యవహారం, కటింగ్ మొదలుకొని అన్ని ఎలాగ చేస్తాడు? ఆ యాక్టర్ లాగానే కొడతాడు.
ఒకడిలో రచయిత ఆత్మ ఉందనుకో, వాడు ఉత్తరాలు రాస్తానే ఉంటాడండి. వాడు కొంతమంది ఉత్తరాలు రాస్తే చాలా బాగుంటది. ఘనమైన అయ్యగారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా, ఆ రోజు ఉత్తరాల కాలంలో మీ వాక్యము నేను పలానా చోట విన్నాను, మీ పత్రికను నేను చదివాను అయ్యగారు, ఆ పత్రికలో పలానా వాక్యము నన్ను చాలా పట్టుకుంది, అది అంటాడు, పట్టుకుంది అని వాళ్ళు భలే లెటర్ రాసేవాళ్ళు. లెటర్ రాస్తా ఉంటే వాళ్ళ హృదయం కనపడేదండి ఆ లెటర్. ఆ రెస్పెక్ట్ కూడా ఆ లెటర్లో రాసేవాళ్ళు. విన్నారా? అంటే రచయితలు ఆ పుస్తకాలు రాసినప్పుడు మీరు గమనించాలి, అవి చదువుతా ఉంటే మీతో మాట్లాడినట్టుగానే ఉంటుంది క్యారెక్టర్. ఎవరు మాట్లాడలేదు. కాబట్టి పిల్లరా, ఈరోజు మనకి ఎలా ఉంది అని అంటే అన్ని కూడా సినిమాటిక్. ఏ మ్యాటిక్? ఇప్పుడు మనం అంటా ఉంటాం కానీ, ఇప్పుడు మన రమేష్ వేసాడు షర్ట్ చూడండి, నా షర్ట్ చూడండి, రమేష్ షర్ట్ చూడండి, అది మడత పెట్టాడు కదా పైన, ఏమొచ్చింది లోపల నుంచి? ఏమొచ్చింది? వైట్ వచ్చిందంట. కాబట్టి ఇప్పుడు ఈ ప్యాషన్స్, మన అదేది షాప్, అది బట్టల షాప్ అయినా, అదేనా? మెన్స్ వేరేనా షాప్. కాబట్టి అది మన ఓపెన్ చేయడానికి వెళ్ళా, సోను ట్రెండ్స్. కాబట్టి అది ఓపెన్ చేయడానికి వెళ్తే నాకు ఒక షర్ట్ ఇచ్చాడు. అయ్యగారు మీరు ఓపెన్ చేసి షర్ట్లు తెచ్చుకోవడం, నేను తెచ్చుకోవాలా, వాడు ఇచ్చాడు అంతే. కాబట్టి పిల్లరా, అది ఇచ్చాక ఇప్పుడు పెన్ ఉంది కదా జోబులో, పెన్ను పెడదామంటే లేదు, కనపట్లా. స్పెక్స్ పెడదామంటే కనపట్లా. సెల్ ఫోన్ పెడదామంటే కనపట్లా. ఏం కనపట్లా? షర్ట్ కాదు, జోబు లేదు. అప్పుడు అడిగాను, ఏంటి రా దాని అంటే, ఇప్పుడు ట్రెండ్ అంటే. అందుకే దాని పేరే ట్రెండ్. అంటే ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి ఆ ట్రెండ్ సీజన్కి మారుద్దా, సినిమాలతో మారుద్దా ట్రెండ్? ఒక సినిమా యాక్టర్ జోబు పెట్టుకున్న షర్ట్లు 100 జోబులు పెట్టుకున్నాడు అనుకో, ఎక్కడొకటి పెట్టుకుంటే ఆ ట్రెండ్ ఎలా ఉంటది? అదే ట్రెండ్. ఇది వరకు మాకు బెల్ బాటన్ అని ఒక ప్యాంట్లు ఉండే, గుర్తేనా? వేసేది. మున్సిపాలిటీ వాళ్ళు అవసరం లేదండి, రోడ్లన్నీ ఉడుచుకొచ్చేస్తాయి, దానికి మళ్ళీ కింద చిప్పేయాలా. నీకు అర్థమైందా? ప్యాంట్ వేసుకున్నా కూడా అది నేనంటే నాది మున్సిపాలిటీ ప్యాంట్ అండి. ఏ ప్యాంట్ అది? ఆ తర్వాత ఇంకొక టైప్ ప్యాంట్లు వచ్చినాయి ఏంటి, నేరో కట్ అంటే కాలు కూడా దూరదు దాంట్లో, ఓకేనా? ఆ తర్వాత ఇంకోటి ఉండేదండి ప్యారలాల్ అంటే పైన బుడగలాగా వస్తుంది, కింద టైట్ గా ఉంటుందండి. ప్రతాప్ తెలుసా ఇవన్నీ నీకు? కాబట్టి ఇవన్నీ వేసుకొని ఆ సినిమా యాక్టర్ ఏదైతే వేసాడో అదే టైపు మగవాళ్ళు. సినిమా యాక్టర్ పొడుగ్గా కొంతకాలం అంతా ఒక ట్రెండ్ నడిచింది, ఇక్కడ దాకా వేసేవాళ్ళండి. విన్నారా? పాత సినిమాల్లో పొడుగ్గా అయితే ఆ పాత తరం అంతా జాకెట్లు ఎలా వేసేవాళ్ళు. ఇప్పుడు రాను అసలు జాకెటే ఇట్లా. ఇప్పుడు ట్రెండ్ ఏంటి? మాట్లాడలేదు, నవ్వుతారు. వారిలో ఉన్నది ఎవరు చెప్పాలి ప్రతాప్? వారిలో ఉన్నది ఎవరు? వారు ఏదైతే చూస్తున్నారో వారి హృదయంలో విగ్రహంగా పెట్టుకున్నారు. ఆమె ఈరోజు జాకెట్స్ లేవు, విన్నారా? ఏదైనా తోటలో అవ్వ ఆదాములు పాపం చేసినప్పుడు వాళ్ళు ఆకులను కప్పుకున్నారే, ఆ వస్త్రాలు వచ్చేసినాయి ఇప్పుడు. అదేనా? 2-3 ఆకులు కప్పుకొని వెళ్ళిపోవటమే. నడుచుకుంటూ వెళ్తా ఉంటే జంతువు వెళ్తుందో, దూడ వెళ్తుందో, ఆ కుక్కలు మరి కలవట్లేదని మంచోళ్ళు జరుగుతున్నాయి. కుక్కలు కూడా జాతి రత్నమైన కుక్కలు కూడా గ్రామ సింహాల్లో సినిమాలు చూసి చెడిపోయినాయి కుక్కలు. ఈ పెంపుడు కుక్కలు ఇళ్లలో పెంచుకునే వాళ్ళు ఇంటిల్లో కాదు టీవీ చూస్తాడు. కుక్కలు ఏం చేస్తాయి? ఆ జంతువులు కూడా ఏం చేస్తాయి? నేను మాట్లాడరేంటంటే, జంతువుకి ఒక బెడ్, అది బెడ్ ఎక్కి పడుకుంటుంది, దానికి ఒక డ్రెస్, దానికి ఒక బాతింగ్, దానికి ఒక సోపు, దానికి ఒక ఫుడ్, ఇలా దానికి ఒక బెడ్, చలికాలం దానికి ఒక స్వెటర్ వేసుకొని వాకింగ్కి వెళ్తుంది. అది
చూసారా? అంటే సినిమాలో ఏ ట్రెండ్ నడుస్తుందో అదే టైపు సినిమాలు అక్కర్లో ఈరోజు సెల్ ఫోన్ చాలు. ఏది అంటే వారిలో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, సాతాను అందరినీ పట్టేశాడు. ఇప్పుడు ఈనాటి ప్రజల్లో ఉన్నది మీరు చెప్పాల్సిన పనిలే, ఆ ప్రజల్లో ఏమున్నదో వారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈరోజు వాక్యానుసారమైన జీవితాలు ఉన్నాయా? ఎవరు మాట్లాడాల? వాక్యానుసారమైన జీవితాలు పైకి భక్తి ఉంది కానీ దాని శక్తిని ఎరిగిన వారు ఉన్నారా? ఇదే నెల, ఇంకొక నెలలో ఏమొస్తుంది? చలికాలం వస్తుంది. క్రైస్తవులకు ఏ కాలం? డిసెంబర్ కదా, డిసెంబర్ అందరికి ఉంది. ఏ కాలం? పండగ కాలం. పండగ జ్వరాలు వచ్చేస్తాయి. ఏ జ్వరాలు? ఇప్పుడే మూలుగుడు మొదలవుద్ది నవంబర్ నుంచే. ఏమన్నా ఏసేపు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు, ఉంచు, వచ్చే నెలలో పండుగ వస్తుంది. ప్రేరా లేఖనాల్లో అది లేదు. లేఖనాలు ఉందా? మీరేంటి సైలెంట్ అయ్యారు? అన్నారాయన పంపిస్తే లేఖనాల్లో అది ఉందా? కానీ ఎందుకు చేస్తున్నారు? లోక మర్యాద. అప్పుడు వారిలో ఉన్నది ఎవరు? ఈ దేవుని పేరిట దెయ్యం వచ్చి దెయ్యానికి పండుగ చేయించుకుంటుంది. యేసుప్రభు పుట్టేశాడు, యేసుప్రభు జీవించాడు, ఆయన చనిపోయాడు మన కోసం, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆరోహణుడయ్యాడు, పరిశుద్ధాత్మను పంపాడు, అపోస్తులు వచ్చారు, 7 సంఘకాల దూతలు వచ్చారు, వర్తమాన సంబంధమైన 5 రకాల పరిచర్య వచ్చింది. దేవుడు తన కార్యాలు చేసుకుంటుంటే ఈరోజు ఎక్కడున్నాం మనము? ఎత్తబాటుకు దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఏ స్పిరిట్ ఉండాలి మనలో? క్రిస్మస్ చేసుకునే స్పిరిట్ ఉండాలి. మరి 4 నెలలకి, ఏప్రిల్ నెలకి ఈస్టర్ చేసుకునే స్పిరిట్ ఉండాలా? ఇది ఇప్పుడు ఏ స్పిరిట్ లో ఉండాలి నువ్వు? పెళ్లి కూతురు స్పిరిట్ లో ఉండాలి నువ్వు. పెళ్లి కుమారుని ఎదుర్కొనే స్పిరిట్ లో ఉండాలి నువ్వు. మధ్యాకాశపు విందు కోసం ఎదురు చూసే స్పిరిట్ నీలో ఉండాలి. అయితే వీళ్ళలో ఉన్నది ఎవరు? మళ్ళా పాత దెయ్యమే రూపం మార్చుకొని వేరొక విధంగా మనుషులను వెలిపిస్తూ నిత్య జీవపు బాటలో నుండి, లేకపోతే మార్గం నుండి అది మరలా ప్రతి సమాజాన్ని పట్టి తప్పిస్తా ఉన్నది. ఇందాక ఒక చిన్న వీడియో నేను చూస్తా ఉంటే, ఒక ఆయన పెద్ద మీటింగ్ లో ఉన్నాడండి. ఎంత మీటింగు? ఇంచుమించుగా ఒక 60,000-70,000 1 lakh ఉంటారు బహుశా. ఆయన అంటాడు, పెద్దగా అరుస్తున్నాడు, సేవకులారా ఊపుతున్నాడు తలకాయ, విశ్వాసులారా అంటున్నాడు. ఏంట్రా ఈ మూలుగుడు ఏంటా చూద్దామని చూస్తా ఉన్నా. ఆయన మళ్ళీ గిడ్డం పెంచుకున్నాడు, ఇట్టెట్టు ఊగుతున్నాడు, ఇట్టెట్టు అంటున్నాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ఆయన రూపాంతరం చెందాడు, వీరు చూడలేకపోయారు. అంతేగాని ఈయన ఉండి వాట్ ఇస్ దట్? నువ్వు బోధించేదే తప్పు, నువ్వు కేవలం స్వస్థతల గురించి తప్ప పరలోకం గురించి బోధించట్లా. నీకు రావాల్సిన డబ్బు నీకు వస్తుంది అన్నాడు. సేవకులారా మీరే ఒక మిరక్కలు అన్నాడు. వాక్యము ఉండాలా? అంటే యేసు ప్రభుకి మీరే మిరక్కలు అంటున్నాడు ఆయన. అంటే నీ ద్వారా యేసు ప్రభుకి మహిమ కాదు, ఆయన ద్వారా మనకు మహిమ. మనలో ఉన్న వాని ద్వారా మనకు మహిమ. మనం లేకపోతే ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు సంతానం కలిగించగలడు. బిల్డప్ ఎక్కువైపోయింది అందరికీ. బర్రమని జనాల్లోకి పరిగెడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ప్రతాపాలే రేపు నీకు ఉద్యోగం వస్తుందని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక నటన గతించిపోతుందని చెప్పిన అపోస్తులు ఎక్కడా? ఈ దొంగ అపోస్తులు ఎక్కడా? తరం కోసం వాక్యము నుండి తప్పించి లక్షలాది ప్రజలు నరకానికి వెళ్ళటానికి వీరు చేసే క్రియలు ఎక్కడా?
ప్రవక్త ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకోవాలా. ఆయన చినిగిపోయిన కోట్ వేసుకొని ఆయన దీన పరిస్థితుల్లో ఎవరు కోటు వైపు చూడాల, అతడు పలుకుతుంటే అక్కడ జరిగేటటువంటి దేవుని కార్యాల వైపు చూశారు. అయితే ఫస్ట్ బుల్లో ఆయన స్వస్థతలు చేసిన మాట నిజమే, హృదయ వివేచనలు ఎరిగిన మాట నిజమే. ఆ తర్వాత థర్డ్ బుల్లో ఆయన బోధించినటువంటి నిత్య జీవపు మాటలు కూడా నిజమే. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆ నిత్యత్వాన్ని గురించి, ఆ 7 ముద్రల మర్మం ఎవరికి అక్కర్లేదు. 7 సంఘకాలాల్లో అక్కడ ఉన్న విశేషాలు ఎవరికి అక్కర్లా. ఆమేన్. ఏ పుస్తకశాలలో ఇది దొరకవు, వర్తమానం వాళ్ళకి తప్ప. వాళ్ళందరూ అంటారు, ఇది అర్థం కాక ఆ ప్రవక్తను అబద్ధికుడు అంటారు. నా మాట విన్నారా? నేను ఎవరితో యుద్ధం చేయట్లా, సాతానుతో నాకేం పని లేదు, కానీ నాలో ఉన్న వాడి గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే వాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నా దగ్గర ఉన్న వర్తమానం గొప్పది, వర్తమానికం ద్వారా నేను పొందుకున్నది గొప్పది, లేఖనాల ద్వారా నాకు బయలుపరచబడినది గొప్పది. దేవుని రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరిచిన ఈ గడియ వర్తమానం గొప్పది. లోకంలో ఉన్న వర్తమానముల కంటే చిన్న మంది అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న వర్తమానం గొప్పది. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే వర్తమాన సంఘాలు కూడా సంఘ శాఖల జాడలను అనుసరించి వారి వల్ల ఏదో ప్రదర్శన చేయాలని ఎగిరెగిరి దూకుతున్నాయే. నాన్ సెన్స్. ప్రవక్త అది నేర్పలేదు. నేను చదివిన వర్తమానం వేరు, వారు బోధించే వర్తమానం వేరు. నిజమైన వర్తమానాన్ని కలిపి చెరిపి వాళ్ళు కొత్త రెవల్యూషన్ తీసుకొని వచ్చారు ఇక్కడ. నో నో నో, దేవుడు అలా లేదు. నేను చదివిన బైబిల్ అలా లేదు. నేను చదివిన వర్తమానం వీరిలాగా లేదు. ఆ వర్తమానం మనకి గర్వాన్ని తేదు, ఆ వర్తమానం మనకి దీనత్వాన్ని తీసుకొచ్చింది, ఆయన సామాన్యతను తీసుకొని వచ్చింది. దేవుడు కలుసుకునే మార్గం నువ్వు ఆ మందిరంలో వేసే రంకెల్లో లేడు, నువ్వు ఏకాంతంగా ఆయన కలుసుకునే స్థలంలో ఆయన ఉన్నాడు. ఆయన నిత్యం ఏది చెప్పాడో అక్కడికి వెళ్ళి నువ్వు అది బోధించు. సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత ఊహలు. చాలా మంది సేవకులు గ్రూపులై పేర్ల కోసం, ఆమెన్, పబ్లిసిటీ కోసం మీటింగులు పెడతానే ఉన్నారు. నేను ఎవరిని విమర్శించదలుచుకోవాలా, కానీ విమర్శించే హక్కు ఉంది. ఎందుకంటే అది నాకు లేదు, కానీ నాలో ఉన్నవాడు ఏదైనా చెప్తే అది వాళ్ళు విమర్శగా తీసుకుంటే తీసుకొని నో ప్రాబ్లం, కానీ వాక్యం సత్యమయ్యో. స్తోత్రం. విమర్శ అంటే లేదు, సరిచేయటం. సద్విమర్శ అంటే సరిచేయటం. వాక్యం ఇలా ఉంది, మీరు ఇంకొకలా కనబడుతున్నారని మాట్లాడటంలో ప్రేమ ఉంది, కఠినత్వం ఏమీ లేదు. వారందరూ నా సహోదరులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కైకలూరులో నేను మాట్లాడుతుంటే కైకలూరు స్పిరిటే పనిచేస్తుంది అక్కడ. ఏ స్పిరిట్? మళ్ళా ఏబిసిడీలు కుర్రోళ్ళ తయారయ్యారు. వాళ్ళ డెప్త్ ఎంతవరకు, వాళ్ళ డెప్త్ ఎంతవరకు, వాళ్ళు వినే స్థాయి ఎంతవరకు? కొంతవరకే. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేలోకి నేను ఎలా మాట్లాడు? పిల్లల్లాగా, పిల్లవాని వలె మాట్లాడాలి. పెద్దవాళ్ళం అయిన తర్వాత మళ్ళీ పిల్ల చేష్టలు ఎప్పుడో మానేసాం, కానీ పిల్లవాని వలె మళ్ళీ ABCDEF చేయొచ్చు. కాదే, సంఘాల సంపూర్ణతలో ఉండాలి. ఏ సంపూర్ణత? వాక్య సంపూర్ణత. నువ్వు వాక్యము లోపలికి వెళ్ళాలి, వాక్యం నేను పైకి తీసుకొని వెళ్తాను. పైకి తీసుకొని వెళ్తే కార్లు మేళ్ళ మిద్దెలు ఎత్తదని కాదు, ఈ లోకము నుండి నేను వేరు చేస్తుందండి. అది నీలో ఉన్నవాడు నేను లోక సంబంధిని కానని నువ్వు చెప్తే నువ్వు ఎలా లోక సంబంధిగా ఉంటావు? నువ్వు యేసుప్రభు చెప్పాడా లేదా? ఏమన్నా నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా చెప్పట్లేదు. ఎవరు కూడా లోక సంబంధులు కారు. ఆమేన్. యెహోషువలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఈ యెహోషువ
సూర్య చంద్రులతో మాట్లాడుతున్నాడు. వినారా? ఓ సూర్యుడా, నువ్వు అయ్యాలోని లోయలో ఆగిపో. చంద్రుడా, ఈ సూర్య చంద్రులకు వాటి స్థానాలు చెప్తున్నాడు, మాకు రాదు. ఆమేన్. నా మాట అర్థం కావట్లేదా మీకు? అది ఆగిపోయాయి. ఈరోజు చెప్పగలం అంత ధైర్యంగా, యెహోషువ దేవుని యుద్ధాలు చేస్తున్నాడు. ఆమేన్. యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రవక్త అంటాడు, క్రొత్త నిబంధనలో ఎబేసి, పాత నిబంధనలో యెహోషువ పరిశుద్ధాత్మకు సూచనగా భాగములను పంచువాడు. స్తోత్రం కలుగును గాక. ఈ పాప సహితునిలో నుండి పాప రహితుడు సూర్య చంద్రులను ఆపాడు. అసలు ఆలోచించాలా? ఆలోచించాలా? మనం ఎప్పుడైనా అంటామా వర్షమా ఆగిపో అంటామా? తుఫాన్ అంటయ్యా, ఇట్ట దాటుతుందంట తీరం, చెన్నైలోనే అంట 3 రోజులు వాన అంట, మొత్తం తన్ని నిండిపోద్దంట. ఏం నిండిపోద్ది? కాబట్టి నువ్వు వాతావరణం వైపు చూసావు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుని వైపు చూశాను. ఈ బంగాళాఖాతంలో ఉన్న తుఫానా, ఎక్కడ వర్షం అవసరం అటు పో అన్నా అనుకో, వెళ్తుందా? వెళ్దా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నీలో ఆయన ఉన్నట్లయితే నువ్వు ఆజ్ఞాపిస్తే అది వెళ్తుంది. ఆమేన్. మనం గొప్పవారం కాము. ఏలియాకుడు గొప్పవాడు కాదు, ఏ సేవకుడు గొప్పవాడు కాదు, సేవకులలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన సృష్టికర్త. స్తోత్రం. 97లో నేను రక్షణ పొందాను. సరే, ప్రభువుని తెలుసుకున్నాను. లేకపోతే ఆ రిపెంటెన్స్ నాకు కలిగిన సమయాలు, మారు మనసు, నా ఒరిజినల్ జన్మ గురించి నేను తెలుసుకున్న సమయాలు. కాబట్టి ఆ దినాల్లో నాకు అందిన వాక్యం వరకు ఆ ఫెలోషిప్ లో, లేకపోతే ఎక్కడో మా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళాను. కాబట్టి అక్కడ నేర్పిన విశ్వాసం మాత్రమే నాకు ఉండేది. అప్పుడు మాకు ఈ తాటాకులతో కప్పే ఇల్లులు ఉండేవి అక్కడ. ఆమేన్. అయితే ఆ తాటాకు తీస్తా ఉంటే దాని కింద ఒక నల్ల త్రాచు ఉందండి. పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అక్కడ ఎవరు లేరు, అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఇంటి మీద కుట్టే వాళ్ళు ఉన్నారు. కింద ఉండి నేను అవి అందిస్తా ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? బాబు అది చంపు, బాబన్న అనేవాళ్ళు. బాబన్న అది చంపు అనేవాళ్ళు. మొట్టమొదట పాముని చంపడం అదే నా అనుభవం, ఫస్ట్ అనుభవం. ఇప్పుడు నేనేం చేయాలా? పాము అంటే మామూలు కూరుకుంటుందా? నువ్వు కర్రెత్తలోకి మీదకి వస్తుంది, అది కూడా త్రాచు పాము. అవునా? కాబట్టి అప్పుడే నేను మార్పు చెంది ఉన్నాను కాబట్టి, ప్రార్థనలో ఉన్నాను కాబట్టి చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా, నేను దాన్ని చంపేది. అప్పుడు నాకు తెలియదు, ఇవన్నీ మిరకల్స్ కూడా నాకు తెలియదు. కానీ నిష్కపటమైన ప్రార్థన దేవుడు వింటాడు. నిష్కపటమైన ప్రార్థన ఆలోచించకుండా చేశాం. నిజంగా పాము సైలెంట్గా ఉంటుందో లేదో నాకేం తెలుసు. సైలెంట్గా ఉండాలి, వీళ్ళందరూ చూస్తున్నారు, అది సైలెంట్గా ఉండాలి, నేను దాన్ని చంపాలా. నిజమండి. అంతకుముందు ఊగింది ఊగింది ఊగింది, పడుకున్న దాన్ని పడుకున్నట్టు చంపేశాం. నేను హీరోనయ్యా. ఇంకా ఇంకే పాము వచ్చినా బాబన్న అనేవాళ్ళు. లేనిపోయిన పాములు స్నేక్ క్యాచర్గా తయారైపోయింది. ఆయన స్నేక్ క్యాచర్ అంటే పాములు పట్టుకుంటారు, నేను స్నేక్ క్యాచర్గా స్నేకులు చంపేవాడిగా తయారైన అక్కడ. దేవుని స్తోత్రం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధైర్యం లేని ఒక విషయంలో, సందర్భంలో దేవుడు ఆ గొప్ప కార్యాలు చేయగలిగాడు. అది చిన్నయే. దేవుడు ఎప్పుడు చిన్న కార్యాలు చేయడు, గొప్ప కార్యాలే కదా. గొప్ప కార్యం నా దృష్టిలో నా దేవుడు చేసింది గొప్ప కార్యం. ఆమేన్. హల్లెలూయా. భీమవరంలో నేను చదువుతున్నాను. చదివే టైంలో ఆకివీడు నుంచి భీమవరం ట్రైన్కి వెళ్ళాలండి. ట్రైన్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి రావాలి. మా అమ్మ ఉదయాన్నే ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉంది. జాగ్రత్త వినండి, ఒక చిన్న కార్యం వినాలి. ప్రార్థన చేస్తా ఉంటే నేను ఆమెను అడిగాను, అమ్మ ఏంటి కథ?
ఇవాళ కాలేజీకి వెళ్ళాలా అంది. లేదు లేదు వెళ్ళాలమ్మా అన్నాను. ఇవాళ మాంతే బాగుండ్రా నువ్వు అంది. ఎందుకు అన్న? రాత్రి నాకు కల వచ్చింది. అంటే మన కుర్రోళ్ళు, ఆ కాలంలో కుర్రోళ్ళు కాబట్టి వింటావా? ఏనా నీ గురించి చెడ్డకాలు వచ్చింది ఆగంటుంది. వాళ్ళ పెంపకంలో కళలు దర్శనాలు ఏ ఉంటాయి. ఆగు అరే నేను ఆగను అన్నాను. సరే నువ్వు వెళ్ళని నేను ప్రార్థన చేస్తాలే అన్నట్టు. నేను కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉందంట. ఆనాటి తల్లులు నాకు కనపడరు. ఎప్పుడు తలుపు తీసినా మరి ప్రార్థన చేస్తానే ఉంటారు. ఎప్పుడు తలుపు తీసినా సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు ఈ తల్లులు. ఎప్పుడు తలుపు తీసినా ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు ఈనాటి తల్లులు. ఎప్పుడు తలుపు తీసినా టీవీల ముందే కూర్చుంటారు ఈనాటి తల్లిదండ్రులు. ఎప్పుడు చూసినా మన వాళ్ళందరూ బయట తిరుగుతూ ఉంటారు ఈనాటి తల్లిదండ్రులు. ఆనాటి తల్లులు కనపడమన్నా కనపడలే. ఆమె పిల్లల కోసం క్షేమం, భౌతిక క్షేమమే కాదు, వారి ఆత్మీయ క్షేమం, వారి ప్రాణాలను గురించి మొరపెట్టే తల్లులే లేరండి ఈరోజు మనకి. చూడాలన్నా కనపట్ల. ఇదిగో వీళ్ళమ్మ రిలాక్స్ అయింది, ఆ కూతురు దగ్గర తిరుగుతుంది, కానీ ప్రాంతంలో కనిపెట్టి దేవుని కోసం, తన పిల్లల క్షేమం కోసం మొరపెట్టే తల్లులు ఉన్నారా ఈరోజు? వాళ్ళు ఏముంది, ఆ ఊరు తిరిగే ఆత్మలు ఉన్నాయి. ఎక్కడ బాగాలేకపోతే అక్కడ. ఇప్పుడు వీళ్ళ ఇంట్లోంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరి గురించి చెప్తే వాళ్ళు బాగా చూస్తారు? అమ్మా రమేష్ బాజీ నన్ను సరిగా చూడమ్మా, అందుకే ఇక్కడికి వచ్చానమ్మా. మళ్ళీ అక్కడ తంతే అరుణ వాళ్ళు సరిగా పెట్టలేదమ్మా, అక్కడ తంతే ఝాన్సీ వాళ్ళు సరిగా చూడలేదమ్మా, అక్కడ తంతే. ఎందుకమ్మా ఒక మూలన కూర్చొని ప్రార్థన చేస్తే మీ ప్రార్థన భూమిని తలక్రిందులు చేస్తుంది. అన్న కేవలం కొద్ది సంవత్సరాలే, 7 సంవత్సరాలు అనుకుంటా, కాపురం చేసి అనేక సంవత్సరాలు విధవరాలుగా ఉండి మందిరములో కనిపెట్టుకొని ఉన్నారు. ఆమేన్. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు? ఒకవేళ భర్తలు కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు తిరుగుతున్నారు, ఇంటింటికి ముడేస్తున్నారు. దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థిస్తే తప్ప ఈ జీవితంలో ఇంకేం సాధించాలి నాకు తెలియగలుగుతాను. దేవుని కోసం సమర్పణ కలిగిన తల్లులు కనపడలేదు. కుటుంబాల కోసం ప్రార్థించే తల్లులు కనపడలేదు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించే తల్లులు కనపడలేదు. పాశ్రమ కూడా భౌతిక ప్రేమను చూపించగలుగుతుంది. నెంబర్ 1గా నా బిడ్డను నేను చూసుకుంటా. మొన్న ఏదో చిన్న విషయం వచ్చేలోకి సన్నిగాడు మాత్రం నాకు పుట్టలేదా అంటదా. ఈ ప్రేమలు కాదని కావాల్సిందే. ఏ ప్రేమ? నువ్వేమని అనుకో, ఇది దొంగ ప్రేమ. నిజమైన ప్రేమ అది కాదు. వారి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన మంచి ప్రేమ. నా తల్లిదండ్రులు నేను పుట్టినప్పుడు ఆస్తులు కలిగి ఉన్నారు, నేను పెరిగేలోకి ఆస్తులన్నీ పోయాయి, కానీ ఒక శ్రేష్టమైన ప్రార్థన శక్తి నన్ను కాపాడింది. ఎవరున్నారు ఈనాటి తల్లుల్లో? దయ్యాలున్నాయి, యజమానులున్నాయి ఈనాటి తల్లుల్లో. బాబు విన్నారా? వారిని బట్టి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? పిల్లల స్వభావం ఎలా ఉంది? తల్లులు ఏం చేస్తారు? పిల్లలు చేస్తారు. తండ్రులు ఏం చేస్తారు? పిల్లలు చేస్తారు. ఒకరిని చూసే కదా నేర్చుకునేది. మనలో ఏ సైడ్ ఉంటే భక్తి ఉంటే. మొన్న ఆ పేరు జమీమా హేమీమా, ఆమె వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా కోయర్ పాడుతా ఉంది. అందరూ ఆమె గురించి చెప్తున్నారు, నేను ఆమె గురించి చెప్పట్లా. ఆమె చెప్పిన ఒక మాట నాకు నచ్చింది. ఎవడన్నా అనగలండి? ఈరోజు మన పిల్లలు ఏదో దేవుడు వాళ్ళని దీవించి ఏదైనా కార్యం జరిగిందనుకో, యేసయ్యకి స్తోత్రం అనగలుగుతారా? అనరు. మనం నేర్తేగా అంటారా? దేవుని పేరు చెప్పగలుగుతున్నారు ఈరోజు పిల్లలు. అప్పుడు మరి వాళ్ళలో ఉన్నది ఎవరు? వాళ్ళ అబ్బలో ఏముందో వాళ్ళు అదే. తండ్రిలోని కోపం, తండ్రిలోని శాపాలు, తండ్రిలోని బూతులు, తండ్రిలోని వ్యభిచార క్రియలు, తండ్రిలోని చెడిపోయిన స్వభావాలు ఈరోజు పిల్లల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారు ఏది కలిగి ఉన్నారు, వాళ్ళ పిల్లలు అదే కలిగి ఉన్నారు. నిజంగానే కాలేజీకి వెళ్ళాను,
మా ఇంట్లో ఒక ఫిలిప్స్ టేప్ రికార్డ్ ఉండేదండి. ఆ టేప్ రికార్డ్ రిపేర్ చేయించి ఒక చేత్తో బ్యాగ్ ఉన్నది, టేప్ రికార్డ్ ఉంది, ఒక్క చేత్తోనే ఎక్కాలండి ట్రైన్. అప్పటికే రైలు వచ్చేసింది. ఏ స్టేషన్ అంటే ఆ భీమవరం జంక్షన్లో ట్రైన్ వచ్చేసింది, వెళ్తా ఉందండి. నేను రైలు ఎలా ఎక్కాలో నాకు తెలియదు కాబట్టి ఏదో ఎక్కా, మెల్లి కదులుతుంది, పై నుండి కిందకి జారిపోయానండి. నా మాట గుర్తుపెట్టుకోండి. కానీ మా అమ్మ ప్రార్థన ఒక దేవదూతను పంపి రక్షించింది నన్ను. నేను నమ్ముచున్నాను. ఐ బిలీవ్. ఎస్, నా కన్నులారా నేను దాన్ని గమనించా. ఒక ఆ గుమ్మం గారు ఎవరు లేరు, అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు అడవిళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంజిన్ కానించి డ్రైవర్ చూస్తా ఉన్నాడు బయటికి. ఒకడు అయిపోయాడు ఈరోజు కుర్రోడు అనుకున్నారు. ఆ పైన పట్టుకొని కిందకి ఆ ప్లాట్ఫారాలు ఇప్పుడు అంతే దగ్గరకు ఉన్నాయి, కానీ అప్పుడు గ్యాప్ ఎక్కువ ఉండేదండి. లోపలికి వెళ్ళిపోయానండి. మెల్లగా ప్లాట్ఫామ్ అలా తగులుకుంటా వెళ్తా ఉంది నన్ను. నిజం. అయితే ఎవరో ఒక తెల్లని వస్త్రములు కలిగిన ఒక వ్యక్తి తన బలమైన చేతిని పెట్టి చిన్న పిల్లోని లాగినట్టుగా లోపలేసేసి, నిజంగా చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను నేను మీ మధ్య. లోపలికి వెళ్ళాను, చాలా షాక్ గురయ్యి ఒక చైర్ ఖాళీ ఉండి కూర్చున్నాను లోపల. అప్పుడు నాకు మెల్లగా కొంచెం ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత అంతే కదా, మన సంస్కృతి ఏంటి, మేలు చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పాలా. కాబట్టి థ్యాంక్స్ చెప్దామని ఇంకొక స్టేషన్ ఇంకా రాలా, జంక్షన్ దాటగానే టౌన్కి వచ్చే లోపలనే ఇది జరిగింది. అప్పుడు నేను వెళ్ళి నా కోచ్ అంతా వెతికానండి. ఇంకొకటి స్టేషన్లో ఆగితే కదా ఇంకొకటి ఎక్కి దిగటానికి, అది ఆగలేదు కదా. కాబట్టి లోపల ఆ వ్యక్తి కోసం అంతా ఎదిగితే అందరు కుర్రలో ఉన్నారు, స్టూడెంట్సే. ఒక్క పెద్ద ఆయన కూడా కనపడలేదన్న. నాకు భయం వేసింది. అసలు నన్ను ఎవరు లాగారు పైకి? ఆమేన్. మీరు దయచేసి గమనించాలి ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎన్నో కార్యాలు ఉన్నాయి దేవుడు చేసినవి. స్తుతి కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. ప్రతాప్ అనుకుంటాడు, అయ్యగారు దేవుని కోసం ఇంత ఖర్చు చేస్తున్నాడు, ఇంత ప్లాన్లు వేస్తున్నాడు, ఏంటంటే మరి నన్ను బతికించిన ఆయన కోసం ఏం చేయమంటావు చెప్పు. నువ్వు చచ్చిపోతే ఏమైనా చేయగలనా? సమాధి స్తుతించగలదా? మృతులు ఏమైనా ఆయన్ని ఆరాధన చేయగలరా? ఆయన చేసిన మేలు ఎన్నో ఉన్నప్పుడు ఇంకా ఎన్నో కార్యాలు ఆయన కోసం నేను చేయాలి. ఐ లవ్ మై గాడ్. నేను ఆయన ప్రేమించినాను, ఎందుకంటే ఆయనే ముందుగా నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిపోయాను, షాక్ లోనే ఉన్నాను. ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఎందుకనంటే నువ్వే ఎక్కేసి ఉంటావులేరా, నువ్వే, నాకు తెలుసా వీళ్ళకి తెలుసా, వాళ్ళందరూ అన్నిలండి. నాకు తెలుసా, నేను పొందిన అనుభవం నాకు తెలుస్తుందా వాళ్ళకి తెలుస్తుందా? కాబట్టి దిగి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాను. మా అమ్మ ఇంకా ప్రార్థన చేస్తానే ఉంది, నా బిడ్డను కాపాడు. సైలెంట్ గా వచ్చి మంచం మీద అలా కళ్ళు మూసుకున్నా. నా కళ్ళల్లో నాకు తెలియకుండా నీరు వస్తా ఉంది. ఎందుకంటే నేను పొందుకున్నది ఏదో నాకు తెలుసు కదా. ఆమేన్. నేను పొందిన అనుభవం ఏంటో నాకు తెలుసు కదా. హల్లెలూయా. కాబట్టి నా కళ్ళ నుండి నీళ్ళు వస్తా ఉన్నాయి. మెల్లగా లేచి అమ్మ అన్నం పెట్టాను నన్ను. వచ్చావా అంది. ఆ ప్రార్థనలోనే ఉంది, నేను నిలబడుకున్నా. వచ్చావా అంది. అమ్మ దేవానికి స్తోత్రం, నువ్వు చేసిన మేలు పొందనాలయ్యా. ఆ కళ నా బిడ్డ మీద, లేకపోతే ఆ రాత్రి వచ్చిన దర్శనం నా బిడ్డ మీద పని చేయకుండా చేసినందుకు నీకే స్తోత్రం అంది. ఇక ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయినా. జరిగిందంతా చెప్తే ఆమె ఆనందానికి అవధులు లేదు. ఒక తల్లి తన బిడ్డ ఇంటికి వచ్చేదాకా చేసిన ప్రార్థన ఎవరు చెయ్యగలరు? అంతేనా? చెయ్యకపోగా వీడు సత్తే బాగుండని తిడతారు, వాడు సత్తే బాగుండని తిడతారు, నువ్వు ఎప్పుడు సత్తావురా అంటారు. అంతేనా? అంటారా అనరా? ఈనాడు తల్లులు కోపం వచ్చిందనుకో, ఈ సమీర్ చచ్చిందన్నా కాదు అసలు. కాదండి, ఆ మాట కూడా ఇంకొకళ్ళు కూడా అన్నిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఆనాడు తల్లులు అన్నిచ్చేవారా? వాళ్ళంటే చచ్చినోడు కాదు బతికినోడు కాదు అంటారు ఈరోజు పిల్లరా. అలాంటి రక్తంలోంచి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఆమెలో శరీర సంబంధమైన బలహీనతలు ఉండొచ్చు వృద్ధురాలయ్యాక,
కానీ ఆమె ప్రార్థనా శక్తి, ఆమె యొక్క విశ్వాసం, తన పిల్లల యొక్క శ్రద్ధ, ఆమె ఏమన్నా తెలుసా? ప్రతివాడు సేవకుడు అవ్వాలందండి. ఇద్దరు పిల్లలు పుడితే మగ పిల్లలు ఇద్దరు కూడా సన్ని సేవకుడు అవ్వాలని. అమ్మ నేను ఒకటి చేస్తున్నానుగా చాలు, ప్రార్థన ఇద్దరు సేవకులు అవ్వాలి ప్రభు అని. ప్రవీణ్ నేను సేవకుని చేయలే, వాడు కూడా అయ్యాడు. ఎలాగయ్యాడంటారా? నా తల్లి ప్రార్థన. వాడు సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. నువ్వు కారులో ఎంజాయ్ చేయి, నేను కారుకి డబ్బులు కడతాను అన్నాడు. వాడు వచ్చేసాడు, కారు పోయింది అన్ని. అయితే ఐగుప్తు ధనం కంటే వాడి పేరు ప్రవీణ్ అని పేరు పెట్టాడు. ఎందుకు తెలుసా? మోషే చరిత్ర చదువుతూ సకల విద్యల్లో ప్రవీణుడు అంట మోషే. అది పెట్టితే వాడు ఆ రూట్లో ప్రవీణుడు అయ్యాడు. కానీ ఈరోజు క్రీస్తులో ప్రవీణుడు. స్తోత్రం. నేనంటాను ఆ ప్రార్థన తన కాలం వచ్చినప్పుడు జరగతా ఉండుట నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తా. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలు మాట ఇంట్లేదని ఏడుస్తున్నారు, కానీ ఆ ఏడు పేరు దేవుని దగ్గర ఆడవచ్చు కదా. సెల్ ఫోన్ వాడు అసలు మాట ఇంట్లా, వీడు అసలు మాట ఇంట్లా, వాడు అలాగైపోయాడు, వాడు నాశనం అవ్వా, వాడు అదవ్వా ఇదవ్వా. నో సార్, దమ్ముంటే ప్రార్థించి చూద్దాం. ఒక ముసలి తల్లికి సెల్ ఫోన్ కొని పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుందంట. వయసు 75 సంవత్సరాలు. ఏ తల్లులా పిశాసులా వీళ్ళకి ఎందుకయ్యా ఈ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే కొంతమంది స్త్రీలు అలుగుతున్నారు. 60-70 ఏళ్ళు. మాట్లాడదాం అనుకున్నానమ్మా, బ్యాలెన్స్ లేదమ్మా. ఏంటి మీకు బ్యాలెన్స్? ఏం చూద్దామని బ్యాలెన్స్ అంటా నేను. మళ్ళా వంక వాక్యం విందామని. ఎంతసేపు వింటావు వాక్యం? ఎంతసేపు వింటా? నిజమే చెప్తా, నేను జోకేస్తున్నానా? ఎంతసేపు వింటున్నారు వాక్యం? మిగతా సమయం ఇది చూసే సమయం. సైలెంట్ గా సినిమాలు చూసే సమయం. మళ్ళీ పాత యాక్టర్ సినిమా చోట్ల ఈ ముసలమ్మలో కొత్త యాక్టర్లు అంట. లేటెస్ట్ స్టూడెంట్స్ వచ్చారు కదా కొత్త వాళ్ళు. మీకు విషయం చెప్పిన, ముసలి అడిగితే డేటా చెప్తారు. కొత్తగా వచ్చిన యాక్టర్ల పేర్లని చెప్తున్నారు కొత్త వాళ్ళు. నాకు తెలియదు, విన్నారా? అందుకే ముసలమ్మ ముచ్చట్లకు తిరిగే కాలం అంట. వాళ్ళు ఏం చెప్పుకొని తిరుగుతారు ఈ ముసలమ్మలో? కోడలమ్మా, అమ్మ సచ్చి ముందే సత్తుంది. కోడలు నిన్ను చంపవసరలా. ఈ ఆవేశం ఎక్కువైతే ఎవరు చస్తారు? వాళ్ళే చచ్చిపోతారు. నువ్వు ప్రార్థన చేస్తే ఆవేశం ఉండదు, ఆయాసం ఉండదు, దుఃఖం ఉండదు. ఆమేన్. అలాంటి తల్లులు ఉన్నారా ఈరోజు? గుర్రయ్య అమ్మ చాలా మంచిదండి. ఊరంతా తిరుగుతూ ఉంటది. ఆ కూతురు అంటది, ఈ కూతురు అంటది, అది అంటది, ఇది అంటది. అయ్యా నీ కానుక తీసుకొచ్చానంటది. నాకు వద్దు పో, నీ కొడుకు ఇచ్చుకోపో అంటాను. ఏంటంటది? నీ కొడుకు కదా పాస్టర్ అంటే. కాదు, నువ్వే మా పాస్టర్ అంటది. దేవుని స్తోత్రం కలుగుని గాక. నేనంటాను నాకు డబ్బులు ఇవ్వడం కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, అయ్యా నేను చేస్తున్నాను అయ్యా అంటది. ప్రియరా, నేనంటాను జాగ్రత్తగా వినండి. ప్రశాంతంగా చిన్న కొడుకు పెద్ద కొడుకు బాగున్నాడు అనుకో, ఈరోజు అమ్మ సూపు పడింది అనుకో, ఏమేస్తుంది అమ్మ? ఈనాటి అత్తగారులు ఏమేస్తారండి? మంద. నువ్వు ఇంకొక దాంట్లోకి తీసుకెళ్తావు, ఛానల్ మార్చేస్తున్నావు. ఇతడు ఇంకొక ఛానల్లోకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంతోషించగలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. జోక్ ఏంటంటే, రమేష్ కుర్రోడు ఇప్పుడు కాదు అప్పుడు, ఆమెనంటారా? అయితే అతడు ఆ టైంలో ఏమైతే చేశాడో ఈ టైంలో చేయగలరా? మాట్లాడరేంటంటే ఎందుకు చేయరండి? ఎంత చచ్చినా పులుపు. శారీరకంగా నువ్వేం చేయవచ్చు, మానసికంగా చేయలేవా? మాట్లాడలేదు. చిచ్చియా, మరి రంగు ఎందుకు వేసుకున్నావు? కారణం చెప్పండి.
జవాబు నహి, జవాబు లేదు. కాబట్టి మీరు దయచేసి వినాలి. ఆమె నేనంటే నేను ఆనాటి తండ్రులు కుటుంబ భారము, కుటుంబ సమస్యలు, ఆ పెద్దరికము, ఆ పిల్లల్ని పెంచే విధానము, ఆ రంగంలో ఉన్నటువంటి వారు బార్బర్ షాప్ లో గంటలు గంటలు గడిపేవాళ్ళు. ఆ రోజు అసలు కటింగ్ చేసుకునేవాళ్ళ అంట. ఎప్పుడు గుర్తు మనం తిట్టేవాళ్ళం, నేను తిట్టేవాళ్ళు, నాన్న కటింగ్ చేయించుకోవచ్చు కదా, లేకపోతే రా సైకిల్ ఎక్కి, ఆ రోజుల్లో సైకిల్ ఎక్కి తీసుకెళ్తాను, ఈ పనుల్లో కుదరలేదు అనేవాళ్ళు. ఇప్పుడు 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 తండ్రులు ఎక్కడ ఉంటున్నారు? బార్బర్ షాప్, కొట్టు ఇట్ట లైన్ లా ఇటు అట్టాను, ఇక్కడ కొద్దిగా రంగు సరిగా పళ్ళ రంగై చెడిపోయారండి. వారిలో ఉన్నది ఎవరు? వారిలో ఏది ఉందో అదే పనులు చేస్తున్నారు ఈరోజు. ఆనాటి తల్లులు లేరు, ఆనాటి తండ్రులు లేరు. ఇద్దరు ముసలోళ్ళు తన్నుకుంటున్నారండి మొన్న. ఐఎమ్ సారీ, చెప్పాలి, సమయం వచ్చినప్పుడు చెప్పాలి. తగుమంత అయిపోయాక ఆగమ్మా ఆగమ్మా అని చెప్పి వాళ్ళిద్దరు కొంచెం మంచినీళ్ళు, ఈయనకు కొద్దిగా గ్లాస్ మంచినీళ్ళు, ఆయన కొంచెం గ్లాస్ మంచినీళ్ళు, ఆమెకి ఒక 70 ఉంటుంది, ఇతడికి ఒక 75 ఉంటుంది. ఆమె ఇద్దరు గ్లాసుల్లో నీళ్ళు తాగించాక అమ్మ ఈ సచ్చినోడు ఎప్పుడు సత్తాడమ్మో అన్నది. అన్నాడు, నువ్వు సావే ముందు అంటున్నాడు అవతలాడు. ఇలాగ ఎవరు ఫైటింగ్, ఎవరు ముసలి ఫైటింగ్. నా మాట విన్నారా? కొంచెం కూల్ చేసి కూల్ ఆగండి అన్న. ఆగారు. వెళ్ళండి అన్నాను మెల్లిగా, సమాధాన పడి వెళ్ళండి అన్నాను. వెళ్ళారు. ఇంతకీ అసలు ఎందుకు గొడవ అయిందో నాకు తెలియదండి. దాన్ని చూసి వాళ్ళు సైలెంట్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ కూతురు వచ్చి అంటది, అనుమానంతో కొట్టుకుంటున్నారు బాబాయ్ అంది. అమ్మా, ముసలోడు ఫైటింగ్ ఇక్కడికి వచ్చిందా? నువ్వు అన్నావుదే మరి చింత సచ్చిన పులుపు సచ్చిందా? నడవటానికి ఇలా నడుస్తున్నారు, వాళ్ళు గాలి కొట్టుకుపోయేలాగా, మళ్ళీ కోడి పుంజులాగా ఎగురుతున్నారు. వాళ్ళు ఎవరున్నారు? ప్రార్థించాల్సిన భార్యాభర్తల మధ్యలో ఎవరున్నారు? ఎవరు మాట్లాడరేంటంటే, ఒక ఆయనకి అనుమానం జబ్బు పడితే రైలు అనుకొని ఇల్లు అనుకొని దిగి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. విన్నారా? అంటే దేవుడు నీలోనికి వస్తే దెయ్యం బయటకు పోతుంది. ఈరోజు చాలా జబ్బులు, ఆత్మహత్యలు, హత్యలు క్రీస్తు లేకపోవటం వల్ల జరుగుతున్నాయి. నువ్వు వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని నీలోనికి చేర్చుకున్నట్లయితే నువ్వు భయపడవు. ఎందుకంటే ఏ మందులు అక్కర్లేదు, కక్కుడు అక్కర్లేదు. ఎక్కడో నువ్వేనా నాతో వచ్చా? ఏలూరు నుంచా? బస్సులోనే ఎక్కడో వస్తానంటే మందు కక్కించబడిన ఎక్కడ? కనిగిరి నుంచి కందుకూరు వెళ్ళే రూట్లో. రైట్. అక్కడ ఇది చూడాలని నేను ఆటోలో వెళ్తున్నాం మేము. అక్కడ ఉంటే ఎలాంటి మందులైనా కక్కించబడును అని ఉంది. ఓరే రాయరు, మందులు కక్కించబడినంటే మందులు పుచ్చుకుంటేనే కదా వాళ్ళు కక్కించేది. ఆమె దెయ్యం ఎలా తిప్పేస్తుందండి, దెయ్యం ఎలా తిప్పేస్తుందండి. మీలో ఉన్నవాడు యేసయ్య అయితే ఏమే ప్రతిదాన్ని నమ్ముతావు, ప్రతిదానికి ఓర్చుకుంటావు, ప్రతిదాన్ని సహిస్తావు. ఆమె కారణం నీలో, నీ హృదయంలో ఒక శాంతి ఉంటుంది. నువ్వు ఆజ్ఞాపిస్తే అది జరుగుద్ది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి రాజు సముఖంలో ఒక ఉన్నతమైన ఉద్యోగిగా పనిచేస్తున్నాడు డానియేల్. ఆమెనానండి, నేను అడుక్కోవాల్సి వస్తుంది. ఆమెనానండి, అదేనా? మద్రాస్ ఆమెన్లు తమిళ్లో అయినా ఆమె చెప్పొచ్చు, తమిళ్లోనైనా అదే ఆమెను, తెలుగులోనైనా అదే ఆమెను, మలయాళంలోనైనా అదే ఆమెను, ఇంగ్లీష్లోనైనా అదే ఆమె. ఇన్ని భాషలు వస్తాయనేమో దేవుడు ఆమెన్ అనేదాన్ని అలాగే ఉంచాడు, హల్లెలూయా అనేదాన్ని అలాగే ఉంచాడు. ఏ భాషలోనైనా ఆమెన్ అనొచ్చు, హల్లెలూయా అనొచ్చు, స్తోత్రం అనొచ్చు. ఆమె తమిళ్లో కృపని ఏదో ఒక మంచి పాట విన్నాను. కిరుబై అమ్మా, కిరుబన్ ఒక పాట వాళ్ళ తమిళ్లో ఒక పాట విన్నా. కిరుబన్ 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 అప్పా నీకే కిరుబన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం
యేసు నీకే స్తోత్రం. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఏ భాషలో నువ్వు మాట్లాడిన దేవుడు తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దర్యావేషు కాలంలోను, కోరేషు ప్రభుత్వ కాలంలోను ఈ దానియేలు దేవుని సముఖంలో నమ్మకస్తుడు. కొంతమంది ప్రార్థన చేయండి, అయ్యగారు ఈ ప్రభుత్వం పోయి మనకేంటని ప్రభుత్వం, మన ప్రభుత్వం పరలోకంలో ఉంది. రాజులైనా ఎవరైనా అధికారులైనా దేవుని సెలవు లేకపోతే రారు, అంతేనా? మన పిఎం గారి దగ్గర ఈ జమీమా అనే అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంది. ఎస్, ఐ బిలీవ్ జీసస్. ఎవరు అనగలరా? రాజుల ఎదుట, రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ నామమునే ఘనపరచెదను. రాజుల ఎదుట నే సిగ్గుపడక నీ నామమునే ఘనపరచెదను. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. ధైర్యంగా చెప్పగలిగే దమ్ముందా? దానియేలులో ఉన్నటువంటి ఆత్మ అమ్మాయిలో. కాబట్టి ఆమెకు పరిపూర్ణమైన గైడ్ లేడు, పరిపూర్ణమైన సేవకులు లేడు, ఆమె వస్త్రాలు ఎలా ధరించాలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ దేవునికే స్తోత్రం. ఆమెకి ఎరిగినది అదొక్కటే, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యెహోషువ క్షమించాల, ఈ దానియేలు రాజుల ఎదుట సిగ్గుపడకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. రాజు శాసనం చేశాడు. ఆమేన్. ఏమని శాసనం చేశాడు? ఆ 30 దినాల్లో రాజునకు తప్ప ఎవరికి మనవి చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. నా మాట విన్నారా? రాజు యొక్క ఆజ్ఞ అయిపోయిందండి. ఈయన కూడా సంతకం పెట్టాలి, ఎందుకంటే రాజు ప్రముఖుల్లో ఇతడు ముఖ్యుడు. ఈయన కూడా సంతకం పెట్టుకున్నాడు. సంతకం పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా సింహముల యొక్క బోన్లో వేస్తే వాళ్ళకి శిక్ష. అది ఆ శిక్ష పడినప్పుడు ఆ బోన్లోకి వెళ్ళినప్పుడు ఆ సింహాలు తినేసేసి వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పాలి? చనిపోతారు. పొడి పొడిగా తినేస్తాయి, ఎముకలు కూడా ఉంచవు. మొన్న ఒక రీల్ ఎవరో పెట్టారండి, సీసీ కెమెరాలని. ఒక ఫారెస్ట్ లో ఒక అతను బయట కూర్చొని ఒక టేబుల్ మీద కూర్చొని ఏదో చూసుకుంటా కూర్చున్నాడు. అక్కడ సడన్ గా ఫారెస్ట్ లోంచి ఒక పెద్ద పులి వచ్చిందండి. అసలు లైవ్ అటాక్ ఎంత ఇదిగా ఉన్నది చూసారా? అలా వచ్చేళ్ళకి ఇతను పరిగెట్టబోయాడండి. పరిగెట్టబోయేవాడిని అలా పట్టుకొని లాగి పడేసి పేగ పట్టుకొని ఈడ్చుకొని పోయింది ఒక్క పులి. అనేక సింహాలు ఉన్నటువంటి బోనది, ఒక సింహం కాదు, ఒక సింహమే అల్లాడిచ్చింది అక్కడ. ఒక పులి, సింహం కూడా కాదు. సింహం పులి కంటే 10 రెట్లు పవర్ఫుల్. మీకు అర్థమైందా? సింహం వెరీ డేంజర్. సింహం గర్జిస్తేనే దద్దరిల్లిపోతండి. గుండె వీక్ గా ఉన్నవాడు గుండె జారిపోతండి. ఏమంటారు దాన్ని? హార్ట్ అటాక్ చచ్చిపోతాడండి వాడు. అలాంటి సింహాలు అనేకములు ఉన్నటువంటి గుహల్లోనికి వేయటువంటి దానియేలుకు తెలియదా అది ఎంత ప్రమాదకరమైందో? అయితే దానియేలుకు మరొక విషయం తెలుసు. తాను ప్రార్థించే దేవుడు గొప్పవాడని తెలుసు. తాను మొరబెట్టేవాడు ఎలాంటి వాడని తెలుసు. తాను మొరబెడితే ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నా మాట అర్థం కావట్లేదా మీకు? తనలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు ఆయనకి తెలుసు కనుక నిబ్బరంగా వెళ్ళాడు. రాజు బాధపడుతున్నాడు. అరే, మీరు కుట్ర పూని అనవసరంగా ఈ దైవ సేవకుని ఎక్కడేశారు? బంధించారు మీరు. అయినా వచ్చేస్తాడు. ఇప్పుడు రాజుకైతే అది తెలియదు, కానీ దానియేలుకు తెలుసు తాను ఏమై ఉన్నాడో. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, సింహాల భూమిలోంచి బయటికి తీసేటప్పుడు, దానియేలు నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడాడా అంటే ఎస్. నేనేం నేరం చేశానయ్యా? నా దేవుడినే కదా. జమీమా ఏ నేరం చేసింది?
అందరి వారి వారి దేవతల పేర్లు వారు చెప్పుకున్నప్పుడు తాను సేవించే దేవుడు ఎలాంటి వాడో ఆమెనంది. ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడు అంది. తప్పేముందమ్మా? సింహాలు పోన్లు వేసేటివన్నా. ఆ రోజు డైరెక్ట్ సింహాలు, ఈరోజు విమర్శలు అనే సింహాలు. ఆ రోజు డైరెక్ట్ సింహాలు, ఈరోజు విమర్శలు అనే సింహాలు. ఆమెను కృంగదీస్తే ఎంతగా కృంగదీసిందో అంతగా పైకెత్తాడు దేవుడు. కొన్నిసార్లు నీ శ్రమలే నీకు ఆశీర్వాదాలు, నీ నిందలే నీకు ఆశీర్వాదాలు. నేను కృంగదీసినప్పుడే దేవుడు నిన్ను పైకెత్తాడు. ఆమె కృంగి ఉన్న వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తే దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దానియేలులో ఉన్న దేవుడు ప్రవక్త అంటాడు, ఓ సింహములో ఉన్న దానికంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆ సింహాల కంటే దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడే ఆ సింహమును కూడా సృష్టించాడు. ఇతడు ఎవరిని సేవిస్తున్నాడు? సృష్టికర్తను. ఎవరిని సేవిస్తున్నాడండి? నా మాట వింటున్నారు? ఎవరిని సేవిస్తున్నాడు? ఈ రోజు నువ్వు సేవించే దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? ఆమేన్. కాబట్టి బిడ్డలారా, ఫస్ట్ లో నేను చెన్నై వచ్చినప్పుడు 6 నెలలు ఉన్నానండి చెన్నైలో. దేవుడు నన్ను అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక 6 నెలలు ఉండురా అన్నాడు. అయ్యా దేవుడు ఈ కాలంలో అలా చెప్తాడు. అయ్యా అంతకు ముందున్న సేవకులకు చెప్తే ఇప్పుడున్న సేవకులకి ఆయన చెప్పడా? అంతకు ముందు నడిపించాను. అందుకే అన్నాను హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు నిరంతరం. ఇప్పుడు కాదు, 2017లో 17-15 గుర్తులేదు. కాబట్టి నేను వచ్చాను, కర్మేల్ రోడ్ లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఆ 6 నెలల కాలం అక్కడ నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆమేన్. ఎందుకో నాకు తెలియదు, అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఉన్న ఆ చర్చి నుంచి, లేకపోతే నేనున్న ఆ సహవాసం నుంచి బయటకు వచ్చేసాను నేను. ఆమేన్. కాబట్టి నాకు అది ఒక ఒత్తిడితో కూడుకున్న కాలం, అది ప్రెషర్. ఎందుకంటే నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. అందుకు ఫస్ట్ టైం నేను చెన్నై వచ్చాను. ఎవరికి కనపడలేదు, ఏ సువార్త ప్రకటించాల. మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాను, మనకున్న చర్చెస్ లోనే చెప్పాను. మళ్ళీ చెన్నై వచ్చాను. వచ్చి మిగతా సమయం అంతా ప్రార్థించడమే. ఆ ఇంటి వానరమ్మంది కేరళమ్మ. అదేమందంటే ఈయన ఎక్కడికి వెళ్ళట్లేదు ఏంటి, ఆదివారం ఒక్కరోజు వెళ్తున్నాడు, శనివారం వెళ్తున్నాడు, ఆదివారం చూస్తున్నాడు, సోమవారం వచ్చేస్తున్నాడు, పినాకినికి వచ్చేసేవాడు. ఆమేన్. నా మాట అర్థం కాలేదు. అప్పుడు లింగంగుంట్లో ఒక్కటే ఉండేదండి. లింగంగుంట్లో వాక్యం చెప్పి ఆ రాత్రి పడుకొని తెల్లవారుజాము కనిగిరి వెళ్ళిపోయి, కనిగిరిలోంచి పినాకిని 8 గంటలకల్లా ఎక్కేసి వచ్చేసేవాడినండి. దేవుని స్తోత్రం. నా మాట విన్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? కాబట్టి ఆ తెల్లవారుజామునే ఎక్కేసి కరెక్ట్ గా భోజనం టయానికి చెన్నై వచ్చేసేవాడు. నా మాట అర్థమవుతుందా మీకు? ఆమేన్. కాబట్టి అలాగన ఆ 6 నెలల కాలంలో ఒకరోజు ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అన్నాడు, ఇక చాలు వెళ్ళిపో అన్నాడు. చెప్పాలి కదా, మనలో దేవుడు ఇప్పుడు కూడా పని చేస్తాడు అనే సంగతి చెప్పాలా, లేదంటే ఇది అబద్ధమా? దీనికి రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు. దేవుడు వెళ్ళిపోమన్నాడండి. మీకు తెలుసా, భయంకరమైన తుఫాన్ వచ్చింది చెన్నై. మొత్తం జలమయమైపోయి రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోయాయండి. ఇంచుమించుగా 10 రోజులు అనుకుంటా. మన వాళ్ళు పులిహార పొట్లాల కోసం బిల్డింగ్లు ఎక్కారంట చెన్నైలో ఉన్న వాళ్ళు. అప్పుడు సంపద వాళ్ళు ఇక్కడే ఉన్నారు, పైకి ఎక్కారంట పులిహార కోసం. ఈ సోను బంద్ అన్నాడంట, వెయ్యి అన్నాడంట హెలికాప్టర్లో. విన్నారా? నీళ్ళ ప్యాకెట్, పాల ప్యాకెట్ కొనలేకపోయారంట ధరలో. కానీ దేవుడు నాతో అన్నాడు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. ఎవరికి అర్థం కాల, అర్జెంట్కి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని. ఏమో నాకు తెలియదు, వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాను. అంతే, దట్స్ ఆల్. రిజర్వేషన్ కూడా లేదండి. గ్రాండ్ ట్రంక్ ఎక్కేసి వెళ్ళిపోయాను విజయవాడ. నేను విజయవాడ వెళ్ళిపోయాను, ఇక్కడ తుఫాన్ పడిపోయింది. జోక్ ఏంటంటే, నేను అటు వెళ్ళాను, ఐజాక్ గారు ఇక్కడ వచ్చి తుఫాన్లో ఇరుక్కున్నాడు. ఐజాక్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు మీ నాన్నలు? కైకూరు నుంచి ఆ సర్కార్కి వచ్చి వెళ్ళి ఇరుక్కున్నారు. నేను గ్రాండ్ ట్రంక్ ఇచ్చి వెళ్ళిపోయానండి. ఆగి దేవుడు ఇప్పటికీ కూడా దేవుడే. ఆయన మన విషయంలో ఆయన కాపాడుటలో కునుకడు, నిద్రపోవుడు. ఆమె చెప్తారా?
ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్తే చాలా విస్మయంగా వింతగా ఉంటది చాలా మందికి. నాకు తెలుసు నాలో ఉన్నవాడు, నాకు తెలుసు నా నియమం ఏదో, నాకు తెలుసు ఆయన ఎలా నడిపిస్తున్నాడో, నాకు తెలుసు నేను ఎలాంటి సువార్త చేస్తున్నాను, నాకు తెలిసి ఈ వర్తమానం నేను ఎలా ప్రకటిస్తున్నానో. ఎందుకంటే ఇప్పటికీ ఆయన సజీవుడే. హల్లెలూయా. కాబట్టి ఆ సింహము 1000 ఏళ్ల పాలనలో లేకపోతే ఆ మొదటి ఏదేళ్లలో ఎలాగ సైలెంట్ గా ఆదాము దగ్గర లోబడిందో, దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ జంతువులన్నీ కూడా సైలెంట్ గా ఉన్నాయి. దానియేలులో ఉన్నవాడు అక్కడ ఉన్న సింహాల కంటే గొప్పవాడు. ఆమె చెప్తారా? ఈ రోజు ఆయన మీలో ఉండనని అంటున్నాడా? ఆయన ఏమన్నాడు? మీరు నాతో ఉంటే, నేను మీలో ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. మనం ఆయన అడగడం ఇష్టం లేక మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తున్నాం. మనకన్నీ డౌటే, అవునా కదా? ఇప్పుడు సన్నీ ఉన్నాడు అనుకోండి, చిన్న సన్నీ వేరే ఫ్రెండ్తో గొడవ పెట్టుకున్నాడు అనుకోండి. నేను కనుక ఈ సన్నీ గొడవ పెట్టుకున్న ఫ్రెండ్తో నేను మంచిగా మాట్లాడుతున్నాను అనుకో, సన్నీ ఏం ఊహించుకుంటాడు? ప్రతాప్ చెప్పాలా, ఏం ఊహించుకుంటాడు? వాడు నా గురించి ఏమన్నా అయ్యగారికి చెప్పాడా, లేకపోతే అయ్యగారు నా పక్కన ఉండకుండా ఆడి పక్కన ఎందుకున్నాడో ఊహించుకుంటాడా లేదా? ఎందుకని? నీలో దేవుడు లేకపోతే, నీకు ధైర్యం లేకపోతే పక్కనోడు నా గురించి ఏం చెప్తాడా అని నువ్వు భయపడతావు. నేను చెప్పేది మీకు అర్థం కాదా? మీకు అర్థం కాలేదా? కాబట్టి నీకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, నీకు ఇష్టమైన వారు శత్రువు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? ఏదో జరుగుతుంది అనుకుంటాం. కానీ మీలో యేసయ్య ఉంటే నీకేమనిపించదు. నువ్వు నిబ్బరంగా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ గుహలో నుండి దానియేలును బయటికి తీసే వరకు ఆ సింహము ఆ దానియేలు ప్రక్కనే ఉన్నాయి, జోలికి రాలేదు. హల్లెలూయా. లింగంగుంటలో కొన్ని సంవత్సరాలు కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించానండి నేను. ఒకరోజు పొద్దుగుకి ఆ రోజు చిన్న చిన్న టార్చ్ లైట్లు వేసుకెళ్లే వాళ్ళం. సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ ఉండేది ఒకటి. ల్యాండ్ ఫోన్ కూడా అది కూడా వైరు పైన ఒక చిన్న అది కట్టేసి దాంట్లోంచి వచ్చేదాన్ని. ఒక చిన్న టవర్ లాంటిది అలా పెట్టుకునే వాళ్ళు పైకి రిసీవర్, విన్నారా? అది దాన్ని లాగేది అనమాట సిగ్నల్స్. సో ఆ టైంలో నడిచే వెళ్ళేవాడు, పాట పాడుకుంటా కొండలలో లోయలలో. ఆటో టైం టు టైం రావు, ఈ ఆటో వచ్చే లోపల నడిచి వెళ్ళిపోవచ్చులే అనుకునేవాడు. కాబట్టి ఈ రోడ్డు అంతా అలా తెలుసు కదా, ఈ రక్షణాపురం నుంచి లింగంగుంట ఈ రోడ్డు ఇలా తిరిగి అలా వస్తుంది. దాని బదులు ఈ వేసవి కాలంలో అడ్డంగా నడిచి వెళ్ళిపోతే షార్ట్ కట్ లో చేలోంచి వెళ్ళిపోవచ్చు కదా అని వెళ్ళాను నేను. ఇప్పుడు వెళ్తా దారి మామూలు దారే కదా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా వెళ్తా ఉంటే ఒక చిన్న హృదయంలో ఒక చిన్న గద్దింపు లాగా అనిపించింది. ఆగు, కళ్ళు తెరిచి చూసుకొని వెళ్ళని, ఆగు చూసుకొని వెళ్ళని. పిల్లరా, ఆ హృదయంలో ఆ తలంపు రాగానే ఏదో కళ్ళు మూసుకొని యాదృచ్ఛికంగా వెళ్ళిపోయే వాడిని టక్కన ఆగి కిందకు చూసేలా కరెక్ట్ గా దారిలో పాము ఉంది, నా నెక్స్ట్ స్టెప్ దేని మీద పడాలంటే దాని మీదే పడాలి. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. వెంటనే 2 అడుగులు వెనక్కేస్తే నా శబ్దానికి సప్పమని వెళ్ళిపోయిందండి. దేవుని స్తోత్రం. చాలాసార్లు తర్వాత బైక్ కొన్న తర్వాత కూడా వాగులు వస్తా ఉండే వర్షం వచ్చేటప్పుడు. ఆ వాగులో బైక్ వేసుకెళ్ళకూడదు. చాలా సందర్భాల్లో బైక్ నెట్టుకుంటా వెళ్ళటానికి ట్రై చేసేవాళ్ళు నైట్లు. ఒక దూడ కూడా ఆ వాగులో కొట్టుకొని వెళ్ళిపోయి నా కంటి ముందు వెళ్ళిపోయి వాగులో పడిపోయింది. ఈ మూల నుండి ఈ చివరి కార్నర్ దాకా ఆ బండి నెట్టుకుంటా వచ్చు. సేవ మామూలుగా చేయలే, మన వాళ్ళు చేయమంటే చచ్చిపోతారు. ఇప్పుడు
విన్నారా? నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు. కాబట్టి ఆ చివరి దాకా వచ్చాక ఆ ఉధృతి తగ్గిపోయింది. మరి దేవుడు తగ్గించాడో అది తగ్గిపోయింది నాకు తెలియదు. అరే అవతల నుంచి యువతలు దాటేలోకి ఉధృతి తగ్గుద్దా? తగ్గిపోయింది. నీళ్ళు కొంచెం డౌన్ అయ్యాయి. ఈజీగా బండి అక్కడి నుంచే నడుపుకుంటూ వెళ్ళిపోయానండి. దేవుడు గొప్పవాడు కాదా? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా ప్రెషర్ తగ్గించు. దూరం కొట్టుకు వెళ్ళిపోయింది. అక్కడ ప్రెషర్ తగ్గించు. నేను తెలియదు నాయన, ఈ ప్రాంతాలు నాకు తెలియదు, ఈ అడవి ప్రాంతాలు నాకు తెలియదు, అయినను నేను నీ సేవకుడిని, నేను నీ సేవకుడిని. నువ్వు నన్ను కాపాడువాడు, కునకువు నిద్రపోవు. ఏది ఏమైనా కానీ నేను దాటేయాలా, వెళ్ళిపోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు రాత్రి వేళ వస్తూ ఉంటే అడవి పందులు కొన్ని అయితే తప్పుకుంటే ఆరును కొట్టి లైట్ డిప్పరేస్తాయి, కొన్ని తప్పుకో రారా దమ్ముంటే చూసుకుందాం అంటాయండి. అయ్యి తెలుసా మీకు? అయ్యి ఒంటరిగా వచ్చినాయి అనుకో పందులు, లేకపోతే పిల్లలతో వచ్చింది అనుకో అడవి పంది, దమ్ముంటే రారా చూద్దాం అంటాయండి. ఎంత హార్నేసిన వెళ్ళే కాదు, ప్రార్థన ముగించుకొని వెళ్ళేటప్పుడు. నేను మళ్ళా వెనక్కి వెళ్తే ఆవిడ పరదేశి డేవిడ్ కర్రలు పట్టుకొని వచ్చేవాళ్ళండి. ఈరోజు ఈ కారు కోసం నేను ఎందుకు అడుగుతా, వాటి కోసం వీటి కోసం నేను ఎందుకు అడుగుతా? నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ రోజు ఆ దేవుడు అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు. నాతోటి సేవకులు చాలా మంది లోకపరమైన సంఘ శాఖల్లో పనిచేసిన స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు, కార్లు, మేళ్ళు, మిద్దుల్లో తిరుగుతా ఉండే దేవుడు నన్ను అరణ్యంలో తిప్పాడు. ఆ అరణ్యంలోనికి వర్తమానం వచ్చింది నాకు. నన్ను వెతుక్కుంటే ఏమొచ్చింది? ఆ సంఘ శాఖలు నాకు నచ్చక వారికి దూరంగా వెళ్ళిపోయి అడవిలో ఉన్నాను నేను. అక్కడికి వాక్యం వచ్చింది, ఈ వర్తమానం వచ్చింది. కాబట్టి పిల్లరా, ఈ జంతువులు కానీ, ఎందుకని ఆ మాట అన్నానంటే, దేవుడు నీలో ఉంటే ఏది నీకు హాని చేయదో. పరదేశి చేలో పని చేస్తున్నప్పుడు ఒక రాత్రి వేళ కాపలాకి వెళ్తానండి. ఒకటి వచ్చి టప్పను పట్టుకొని గట్టిగా లాగేసి వెళ్ళిపోయిందండి వేలు. పాము లాగేసి వెళ్ళిపోతే ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రక్త పింజరే ఏదో పాము అంటే. సరే ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు తీసుకెళ్లారు. ఒంగోలు కూడా సీరియస్ కండిషన్ అయింది. అయిన తర్వాత మెల్లగా మాట్లాడుతున్నాడు. అంత వాపు వచ్చింది, కిడ్నీలు రన్నింగ్ అవ్వట్లేదు, డయాలసిస్ అంటే రక్త పింజర కలిస్తే ఫస్ట్ కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి ఒళ్ళు వాపు వచ్చేస్తుంది. చాలా ప్రమాదకరమైన పాము అది. కాబట్టి అన్న నాకు బ్రతకాలని ఉందన్నా అన్నాడు. ఏమన్నాడు? ఈ చిన్న పిల్లలు అంటే ప్రకాశం జిల్లాలో ఏమంటారంటే నేదర పిల్లలు, వాళ్ళు నేనే ఇంటికి పెద్దోడిని అన్నా. ఇంటికి పెద్దోడిని కాబట్టి నేను లేకపోతే మా నాన్న చూసుకోలేడు, ఆయన కళ్ళు కనపడడం. వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది అనుకుంటాం. ఈ పిల్లలందరూ మా తమ్ముళ్ళు, నా పిల్లలు అందరూ కూడా అనాథలు అయిపోతారు. దేవుడు అప్పుడు నేను నీతో పాటు యాంప్లిఫైర్లు మోసానా, నీతో పాటు నీ వెనకాల వచ్చానా, నేను సైకిల్ మీద నిన్ను తొక్కొని సువార్తకు తీసుకెళ్ళాను కదా. దేవుడు న్యాయం చేస్తాడా? డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్లకి అవదన్నారన్నా. దేవుడు న్యాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేశాను ఒక రోజు, ప్రభా అతడు హిజ్కియా వలె ఆ తొలిటి దినాల్లో నాకు పందులు వచ్చినప్పుడు, అడవి జంతువులు వచ్చినప్పుడు అతడు నాకు సహాయపడ్డాడు. అడవిలో నన్ను ఎక్కించుకొని సైకిల్ తొక్కొని వెళ్ళాడు. అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడో లేదో. ఆ తర్వాత తొలిటి దినాల్లో అతడు దేవుని కోసం చాలా త్యాగం చేశాడు, నీ కోసం, నీ పనిలో. అది కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే బ్రతికించు అన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి కొద్ది కాలమైన కొద్ది రోజులు అయిన తర్వాత భయం వేస్తుంది నాకు. ఏ ఫోన్ వచ్చినా అయిపోయాడా, ఏ ఫోన్ వచ్చినా అయిపోయాడా అని. ఓ ఫోన్ వచ్చింది. ఏమన్నారు తెలుసా? డయాలసిస్ చేయాల్సిన పని లేదు, మూత్రపిండాలు పని చేస్తున్నాయి. అవి ఎలా పని చేస్తున్నాయో మాకు తెలియదు, ఇంక 4 రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోవచ్చు అని. ఆమె మీకు సంగతి తెలుసా? 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళి మళ్ళా నేను అప్పుడు ఆక్వీడ్లో ఉన్న, ఆక్వీడ్ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశా. ప్రైజ్ ద లార్డ్. పనికి వెళ్ళకూడదు అన్నారు డాక్టర్లు అన్నాడు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడండి. ఆమె
విన్నారా? ఆ తర్వాత చచ్చిపోవలసిన వాడు ఇంకో కొడుకును అన్నాడు. కొడుకో కూతురు నా తెలియదు. విన్నారా? దేవునికే మహిమ కలుగునుగా. ఈ రోజు దేవుడు ఉన్నాడా అంటే 100% ఉన్నాడు. మీరు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి పిల్లరా, ఆ హెబ్రీ బాలులను రక్షించిన దేవుడు, యోబు సర్వ శరీరము నాశనమైపోయినా, బతుకుండగానే పురుగులు పట్టే స్థానంలోకి వెళ్ళిపోయినా, యోబులో ఉన్న దేవుడు మరణం కంటే గొప్పవాడు. యోబు పలికిన విశ్వాసపు మాట ఏంటో తెలుసా? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఒక దినమున నేను నా యొక్క ఇదే దేహముతో నేను ఆయన్ని చూస్తానన్నాడు. చూశాడు, సజీవుడిగా లేచాడు. దేవుని స్తోత్రం. మరణములో నుండి తిరిగి లేపగలిగిన గొప్ప దేవుడు ఈ రోజు మనకున్నాడంటారా? ఈ రోజు కూడా ఉన్నాడా? ఎవరు మాట్లాడట్లా. ఈ రోజు నా ధైర్యంగా వ్యాధిగ్రస్తుల కోసం నేను ప్రార్థన చేయడానికి గల కారణం అదే. క్యాన్సర్ లో చచ్చిపోతారు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నది అన్నా కూడా నేను వెళ్ళేందుకు ఏ ధైర్యంతో ప్రార్థన చేస్తాను తెలుసా? డాక్టర్లు ఏమన్నారు నాకు అనవసరం, కానీ నేను ప్రార్థన చేయటం నా అవసరం. నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తా, మిగతా కార్యాలు దేవుడు చూసుకుంటాడు. ఎలా ప్రార్థన చేస్తా? అయ్యా ఉంచితే ఉంచు, తీసుకుంటే తీసుకో అన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ కమాండ్ అనగా దేవుని ఆత్మ గనుక ప్రేరేపిస్తే, ప్రభు ఇతన్ని బ్రతికిచ్చు, నీ కొరకు ఉపయోగపడేటట్టుగా చేయి. అలాగున బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్నవాడు ఆమేన్ ఎప్పటి వరకు ఉన్నాడంటే యుగ సమాప్తి వరకు ఉన్నాడు. మనం భయపడాల్సిన పని లేదు. ఆమేన్. ఎప్పటి వరకు ఉన్నాడండి? చెప్పాలి. ఎప్పటి వరకు ఉన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన మారని దేవుడు. ఆనాడు నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు అతడు ఆమేన్ ఆ పని చేయటానికి పూనుకున్నాడు. 120 సంవత్సరాలు, 3 తరాలు, 3 4 12. కాబట్టి ఈ 120 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన సిగ్గుపడలా. కారణం ఏంటో తెలుసా? అతడితో మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. ఈ చెన్నై పట్టణంలో, ఈ ప్రాంతంలో ఈ గడియ వర్తమానం ప్రకటించడానికి నేను సిగ్గుపడట్లా. ఒకరోజు ఈ వర్తమానం గురించి చిన్న చూపు చూడొచ్చు, నన్ను గురించి చిన్న చూపు చూడొచ్చు, ఈ చిన్న పరిచర్యని చిన్న చూపు చూడొచ్చు, కానీ నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఒకరోజు ఈ పరిచర్య వారికి అవసరమై ఉంటది, లేకపోతే అదే తీర్పు తీరుస్తుందండి. నమ్మితే రక్షించబడతారు. ఏ జలములను గూర్చి వారు అవమానపరిచారు, అదే జలముల ద్వారా నశించిపోయారు. ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని వారు నమ్మకుండా ఎగతాళి చేస్తే దాని ద్వారానే అది తీర్పు తీర్చబడతారండి, ఆ వాక్యం ద్వారానే. ఆమె చెప్తారా? ఆమె. కాబట్టి దావీదులో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఎలుగుబట్టిని, సింహాన్ని చంపేశాడు. గొలియాతుకి అక్కడ ఉన్నటువంటి ఆ వీరుడైన శూరుడైన 6 మూరల జానుడున్న ఆ గొలియాతు, విన్నారా? నా మాట అర్థం కావట్లేదు మీకు? అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడ్డారు, అన్నలు భయపడ్డారు, రాజులు భయపడ్డారు, గొప్పవారు భయపడ్డారు. కానీ దావీదులో ఉన్న దేవుని బట్టి దావీదు భయపడ్డా. సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు నా దేవుణ్ణి అంటాడు. ఆ రోషం, స్తోత్రం. ఆ సున్నతి లేనివాడు నా దేవుణ్ణి అంటే నేను ఊరుకోను అన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, నిజం చెప్పండి. క్రైస్తవులు దూషిస్తామంటే ఆ ఊర్లో దూషించారంట, క్రైస్తవులు హింసిస్తాం, ఆ ఊర్లో హింసించారంట. ప్రియరా, నో సార్. నువ్వు దేవుని సంబంధివైతే, నువ్వు ఏ నామాన్ని కలిగి ఉన్నావో, నువ్వు ఏది ప్రకటిస్తున్నావో దాని గురించి తక్కువగా మాట్లాడితే నువ్వు సహించలేవు. అలాగే నువ్వు యుద్ధం చేయవు, నువ్వు ప్రార్థిస్తావు. ఆమేన్. దేవుని వాక్యం పక్షాన్ని నిలబడతావు. దావీదు నిలబడ్డాడు, పౌరుషంతో నిలబడ్డాడు, రోషంతో నిలబడ్డాడు. కానీ అతడి బాహ్య శరీరం సహకరించకపోయినా, అతడు పిల్లవాని వలె ఉన్నా తన సోదరుల ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు, తన రాజు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు, పరలోక రాజు పక్షమున ధైర్యంగా నిలబడ్డాడు. అతడు 6 మూరలు ఉన్నాడా, జానుడు ఉన్నాడా, ఎంత ఎత్తు ఉన్నాడా? నథింగ్. దావీదులో ఉన్న దేవుడు
అక్కడ ఉన్న భౌతిక కన్నులకు వీరునిగా శూరునిగా కనిపించిన వ్యాధైనా ఏదైనా ఇబ్బంది అయినా ఆర్థిక ఇబ్బందులైనా మరొకటైనా డాక్టర్లు చెప్పి ఇక చచ్చిపోతావు నువ్వు బ్రతకవన్నా మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఈ రోజు గొప్పవాడా? ఈ రోజు గొప్పవాడు. రేపు గొప్పవాడు, రేపు గొప్పవాడు. ఎల్లుండి గొప్పవాడు, ఎల్లుండి గొప్పవాడు. ఆయన మారని దేవుడు. ఆ రోజు ప్రవక్త ద్వారా చేసిన కార్యాలు వధువు ద్వారా చేస్తాడు. 5 రకాల పరిచర్యలు చేస్తాడు. ఊరికి అరవటం కాదు, చేస్తాడు. దట్స్ ఆల్. నువ్వు నమ్మితే. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ప్రజలందరూ ఏదైతే భయపడ్డారో ఇతడు భయపడకుండా దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. చిన్న రాయి కొద్దిపాటి విశ్వాసంతో కాటుతో ఎగిరిపడ్డాడు. అక్కడ అతని కత్తి ద్వారానే అతని తలను తెగేశాడు. ఇప్పుడు గొలియాతులో ఉన్న వాని కంటే దావీదులో ఉన్న దేవుడు గొప్పవాడు. ప్రభు మనకి చెప్పలేదా? యోహాను సువార్త 14:12 ఏమన్నాడు? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయును. దేవుడు పాతాళాన్ని ఓడించాడు. ఆయన సమాధిని ఓడించాడు. ఆయన ఆ సమాధిని మరణాన్ని గెలిచిన దేవుడు పునరుద్ధానుడు. నీలో ఉన్నట్లయితే ఈ రోజు కూడా సాధ్యమే. ఈ ప్రపంచపు సైన్స్ విజ్ఞాన శాస్త్రం నీకేది చెప్పినా ఓ మై క్రీస్తు భార్యమైన నిన్ను ఆయన చేతి నుండి ఎవడు కూడా దొంగిలించలేదు. కాబట్టి అందుకే అన్నాడు, ఈ లోకాన్ని నేను నాశనం చేసేటప్పుడు నేను లోకంలో ఉంచను, నేను మరలా వస్తాను, నిన్ను తీసుకెళ్లేదాకా ఒక చిన్న అణుబాంబు కూడా నీ మీద పడదు. మంచి భర్త అయినా, మంచి తండ్రి అయినా, మంచి స్నేహితుడైనా, మంచి దేవుడైనా, మంచి కాపరైనా, మంచి సమాధానకర్త అయినా, ఆదరణకర్త అయినా, అంత గొప్ప దేవుడు ఇంకెవడు మనకు లేదు. అలాంటి దేవుడు ఈ రోజు ఉన్నా, రేపున్నా, ఎల్లుండున్నా ఆయన మారలేదు. ఈ రోజు చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి కూడా చేస్తాడు. నువ్వు నమ్మితే కేవలం నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, విశ్వాసం ఉంచాలట. బైబిల్ చదవటం కాదు, ఆ బైబిల్లో ఉన్న దేవుడు గొప్పవాడని నువ్వు నమ్మాలా, నువ్వు రుచి చూడాలా. అప్పుడు నువ్వు ఎరుగుతావు. నువ్వు విశ్వసించినట్లయితే ఆమె చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా యేసయ్యా నీకు స్తోత్రం. నాయనా గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు నీవే నాయనా. బలహీనులను బలపరిచి దేవుడవు నీవే నాయనా. వ్యాధిగ్రస్తులను బాగు చేసే దేవుడవు నీవే నాయనా. మరణకరమైన లోయల్లో నడిచినప్పుడు కాపాడిన దేవుడవు నీవే నాయనా. ఇశ్రాయేలును కాపాడు నీవు, కొనుకవు, నిద్రపోవు నాయన. చేరువచ్చిన చిన్న వధువును దీవించండి. ఇంటి యజమానులు నాయన అరుణ్ మాస్టర్ని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బలహీనలుంటే ఇప్పుడే స్వస్థపరచు ఆయన. వారు వెళ్ళుచూ ఉండగా స్వస్థపరచు. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, శోధనలో ఉంటే, ఇరుకులో ఉంటే, దేవా ఏదైనా భయంకరమైన శోధనలో ఉన్నా నువ్వు తప్పించుటకు సమర్థుడమైన దేవుడవయ్యా. ఆనాడు ప్రవక్తలో నుండి చేసిన దేవుడు ఈరోజు వధువులో నుండి కూడా నువ్వు చెయ్యగల దేవుడు అయి ఉన్నావు ప్రభువా. మేము కేవలం అల్పులము నాయన, కానీ మాలో ఉన్న నీవు అల్పుడవు కావు, బహుశక్తి గల దేవుడవు ప్రభువా. కాన్ఫరెన్స్ లో వినుచున్న వారిని, ఇది రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తాడో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. మేము పైకి భక్తి వేషం వేయటం కాదయ్యా, ప్రజలకు కనపడే వేషాలు వేయటం కాదయ్యా. శక్తి నెరగకపోతే మా జీవితం శూన్యం, మా సేవ శూన్యం, మా ప్రయాస శూన్యం నాయన. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా ప్రార్థనలకు ఎల్లప్పుడూ జవాబిచ్చే మంచి దేవుడు అని మేము నమ్ముచున్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయన తర్లుపాడులో జరిగే 12-13 మీటింగుల్లో నాయన నీ దాసుడు తిలక బ్రహ్మ గారిని బలంగా వాడుకో ప్రభువా. అక్కడ కూడా గొప్ప కార్యాలు మీరు చేయండి నాయన.
ప్రభా మీరు మా ఎడలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారయ్యా. నాయనా నువ్వు ఎంతో నమ్మదగిన దేవుడవు నాయన. ఈ లోకంలో ఉన్న వానికంటే మాలో ఉన్న నీవు చాలా గొప్ప దేవుడవు ప్రభా. మేము నమ్ముచున్నావు నాయన. ఇప్పుడు కూడా మా ఎడలను కార్యం చేయగలవయ్యా. ఇప్పుడు మా ఎడల మీరు అద్భుతాలు చేయగల దేవుడవు నాయన. గొప్ప కార్యాలు చేయగల దేవుడవు ప్రభా. తప్పకుండా కార్యాలు చేయండి, తప్పకుండా కార్యాలు చేయండి, తప్పకుండా కార్యాలు చేయండి. దేవాన్ని రాకడకు ముందుగా నాయన ప్రభా మాకు ఏదైతే అవసరం అది మీరు అనుగ్రహించే దేవుడవు నాయన. మేము ఎదురు చూస్తుంది ర్యాప్చర్ కోసం. ర్యాప్చర్ గురించి మాట్లాడటం కాదు నాయన, దాని మార్పు మాలో కనపడాలయ్యా. అలాంటి కృపను మాకు దయచేయి నాయన, అలాంటి కృపను దయచేయ్యా. నీ సన్నిధి మాతో కూడా ఉంచు నాయన. మరలా వచ్చే ఆదివారం ఈ రీతిగా మేము ఇక్కడ కలిసి నిన్ను స్తుతించే వరకు నీ భద్రత మాకు నాయన దయచేయి నాయన. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రేపటి నుంచి నీ బిడ్డలు వెళ్తున్న పనుల్లో, వారు చేయించిన జాబ్స్ లో, వారు చేయించిన పనుల్లో నాయన అన్నిటిలో మీరు తోడై ఉండండి నాయన. మా ఎడల మీరు చూపిన మేలులకై వందనాలు. కాన్ఫరెన్స్ లో ఉన్న వారిని బట్టి కూడా నీకు వందనాలు అయ్యా. ప్రతి వారి ఎడల నీ దయ చూపించమని. మహిమ నీకే నాయన, ఘనత నీకే నాయన, ప్రభావము నీకే అర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. షాలోమ్.